ఈ పూట నాది, ఈ పూట బి నాదే. ఇట్లా ఉన్న మార్చి ఈ తారీఖైనా ఇదొక డిరస్. అప్పుడు ఇదొక పచ్చపరుచుకున్నా. కింద ఆంజనేయుడు ఇట్లా ఉండాలి. సీతగా రామునికి సాత్ ఇచ్చాడు, నాకు సాత్ ఇస్తాడు. ఆంజనేయుడు అంటే నేను ఒక కీర్తి పెరుగుతుంది. నేను రక్తం కోసుకునికి కాలు పెట్టుకున్న చాలి బిచ్చమనుకొని ఇట్లా పూట్లు చూపించాలి. ఇట్లా నా దేవుడు పే మీద ఉన్నాడు, ఇట్లా నా దేవుని పూజారి ఉన్నట్టుని నేను ఇట్లా కోసుకొని బిచ్చమనుకున్నవాని. నాకు పరలోక రాజు ఎందుకు తెచ్చినారు? నా పిల్లలు ఉన్నారు కింద, నా భార్యగా ఉన్నది, నేను ఉండట్లేను. ఇక నా కడుపులో ఏమైందో, లేవర్ ఖరాబ్ అయిందా ఏమైందా దేవునికి తెలుసు, నాకు తెలియదు. పొద్దుగల పండ్లు దమ్ముకొని నేను ముఖం కడుక్కుంటున్నా, వాంతులు వచ్చినాయి. ఆ వాంతులు వచ్చినప్పుడు రక్తం పూర నోరు నిండా పట్టకుండా కింది కక్కిన. నేను చచ్చిపోతా, నేను మళ్ళొక్కసారి నేను మంత్రం చెయ్యను, నేను ఎవ్వరికి ఏమి చెయ్యను. నా సైతోటి విగ్రహాలు చేసిన, మీరు తయారు చేసేవాళ్ళు అంతే కదా. మనం కూడా ఇది లేకపోతే మేమేం పాపం చేసినాము, మా తండ్రి ఏం పాపం చేసినారో మేమేం పాపం చేసినాము. ఇక్కడ అన్నం కూడా మేము నోసుకోలేదు కదా. ఇస్తరాకులు, మోదుగాకులు ఇస్తరాకులు పుట్టినాయి. ఆ గుల్లల ఆ ఇస్తరాకులు తిన్నది అంతా గుట్టిలో వేసుకొని గుల్ల నింపుకొని ఆ పెంట మీద పోయి చనిపోసేది. అది చూశాను. అదంతా ఎత్తుకొచ్చి పెంట మీద పోసేది. పోస్తే నేను ఒక ఆలోచన చేసిన, అన్నం కడుపుకు తినేది ఏమీ లేదు, ఈ అన్నం మించింది ఏమీ లేదు, నా ఆకలి తీర్చుకుంటా అంటున్నాని ఆ పెంట మీద కూర్చొని ఆ ఇస్త్రాకులు అన్నం భోజనం ఒకళ్ళ తీసుకొని వేసుకొని తినవాలి. కాలు పట్టుకుని కూడా మొక్కి అడుక్కునేది, కాలు జాడించి కూడా పోతుండ్రు కూడా. అంటే మాకు సిగ్గుసరం లేకుండా ఎక్కడికెళ్ళి కడప నింపుకున్న పైసలు తేనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, కనపడుతున్నట్టుగా రోడ్ల మీద చండ్రకాలతో కొట్టుకొని చేతిని కోసుకుంటా ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రజలాడయ్య గారు. ఫస్ట్ దేవునికి మహిమ కలుగున దేవుని వందనాలు. మళ్ళా దేవ సేవకుడు మాకు పిలిపించి ఒక దేవుని ఒక అద్భుతం ఎట్లా చేసిండు, ఆ తారీఖు చేసిండు. మళ్ళీ మీ జీవితం ఎందుకు, మీరు ఎట్లా మారినారు, మీరు ఎట్లా తెలుసుకున్నారు అంటున్నాని నాకు పిలిపించి యూట్యూబ్ ఛానల్లో నేను సాక్షి పంచుకున్నందుకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ బుద్ధ చూసి నేను చాలా సంతోషం పడుతున్నాను. నేను ఎన్నో రోజులు నేను కోరుకున్నాను, టీవీలలో నా సాక్ష్యం పోవాలి, నాకు అడగాలి, నేను దేశంకు నేను ఎట్లా పంచాలి, నా దేవుని సత్యం ఎట్లా తెలవాలి అంటే నేను అనుకున్నాను. ఈ బుద్ధ దేవుడు నన్ను నెరవేర్చి నన్ను తోలుకొని వచ్చి నా జీవితము, నా సాక్ష్యము, దేవుడు అద్భుతం చేసిన కార్యాలు, నా కుటుంబము, నా పరివారం ఎట్లా మారింది, నేను ఏ దుఃఖములకి ఉన్నా, నేను ఏ స్థితిలో వచ్చినాను, మీ ముంగట నేను మంచుకుంటున్నాను. నా సాక్ష్యం ఏముందంటే, మా జాతి ఇక్కడ పెద్ద మొలలు అంటారు, ఆంధ్ర ప్రజలు పెద్ద మొలలు అంటారు, మా దేశంలో బురుబురు పోచమలోలు అంటారు. పోచమలోలు అంటే అర్థము పోచమ్మ గుడి మేము నెత్తి మీద పెట్టుకొని ఆడుకొని తినేవాళ్ళము. బురుబురు పోచం అంటే, బురుబురు అంటే మా ఆడపిల్లలు, మా భార్యలు డోలు కొట్టేవాళ్ళు, బురు అంటేనని డోలు కొట్టేవాళ్ళు. పోషమలోలు అంటే పోషమ్మ దేవుని గుడి నెత్తి మీద పెట్టుకొని అడక తింటోళ్ళం మేము. ఈ దేవుని పేరు చెప్పి మేము బతికేవాళ్ళం. చెర్ల కొలతోటి పెయి మీద కొట్టుకొని ఈ రక్తం కోసుకొని కడుపు చూపించి బిచ్చమడుకునే వాళ్ళం. నేను ఈ రక్తం కోసుకునే కారణము పైసా కోసంకు, నా కడుపు కోసంకే. అది ఎన్ని తరాలకు వచ్చిందో పూర బుడమికేలేగా. ఇది కొత్తగా నేర్చుకుంది కాదు, ఏదో ఒకళ్ళు చూసి నేర్చుకుంది కాదు, మాది అది పూర బుడమికెలే. మా తాతలు మా కులం ఏడికలు పుట్టింది మాకు గుర్తులేదు, కానీ పూర మా తాతలు పెద్దాదు, మా తాత ఆ తాతకు నేర్పిండు, ఆ తాతకు మా అయ్యకు నేర్పిండు, మా అయ్య మాకు నేర్పిండు, మేము కూడా మా కొడుకులకు నేర్పినాం. ఈ చెర్ర కొల కొట్టుకునేది,
ఈ బిచ్చం ఆడుకునేది, ఇయ్యకపోతే పైసలు లేకపోతే కాళ్ళు పట్టుకునేది, కాళ్ళు పట్టుకుని కూడా మొక్కి అడుక్కునేది, కాళ్ళు జాడించి కూడా పోతుండ్రి కూడా. అంటే మాకు సిగ్గుశరం లేకుండే. ఎక్కడికెళ్ళి కడప నింపుకోవాలి పైసలు దే అనేది. మీరు చర్మం కోసుకుంటోళ్ళం. ఈ కోసుకున్న రక్తం చూపించి బిచ్చం అడగవాళ్ళము. ఈ తరిత గడుస్తా మా తండ్రి గారు నేర్చిండ్రు, మేము కూడా మాకు నేర్పించిండ్రు. మాకు ఆపద ఏముందంటే ఫస్ట్ మాకు ఆపద వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తల్లి విడిచిపెట్టిపోతే, మా తల్లి పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా అయ్య పెంచి పెద్దగా తీసుకున్నాడు. చిన్నగా పెద్దగా తీసుకున్నాక ఇంత చిన్న పిల్లకు 5-6 సంవత్సరాలకు మా అమ్మ తిరిగి వచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చినాక ఒక 3 చెల్లెళ్ళు పుట్టినారు. 3 పిల్లలు అయినాక మళ్ళీ వెళ్ళిపోయింది ఇంటికి, పుట్టింట్లో చేరుకున్నది. ఇక వెళ్ళిపోయినాక ఇంట్లో రొట్టె కూర తెచ్చేవాళ్ళు ఎవరు లేరు. మా ఇంట్లో చెల్లెళ్ళు పెద్దగా లేరు, రొట్టె తెచ్చే వాళ్ళు ఎవరు లేరు. నేనే పెద్దవాని. ఇక నేనేం చేసానంటే ఒక బొగాన్ని తీసుకొని, ఒక చెంబు తీసుకొని ఇల్లు పోయి బిచ్చమాడకు రొట్టె ఆడుకోవాలి. సరే అన్న పైసలు అడగలేదు. ఇక చిన్నగా ఉన్నప్పుడు అన్నమే మస్కులు వెళ్ళిపోవాలి. మస్కులు ఎందుకు వెళ్ళిపోవాలంటే ముసిరి తిన్నది పొద్దుమికి ఎక్క మిలిగింది, పెంటకు చల్లిపోస్తారు. అది రాత్రి ఉన్నది, పొద్దున్నే పెంట మీద పోస్తారంటే అది పోయకొద్దు. పొద్దున్నే మీరు పోతే మీకు ఇస్తారు, మాకు మస్కులో పోతే మాకు ఇస్తారు. అది పెంట మీద పోసేది మాకు ఇస్తే ఆ బొగాన్ని నింపుకొని వచ్చి మా చెల్లెండ్లు, నేను, మా నాయన అదే రొట్టెలు తిని మళ్ళీ పొద్దుమికి అది మిలిగిన పప్పు ఉంటే గరం చేసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ పొద్దుమికి తినేవాళ్ళం. అట్లా మీ జీవితం ఈ సాగిస్తా కొన్ని కాలాలు గడిచిపోయినాయి. ఇట్లే సాగిస్తా ఇంకా వయసుకు వచ్చిన ఒకరోజు అన్నం కాకలికి తట్టుకోలేకుంటే అప్పుడు పొద్దుగాల అన్నం మిలగలేదు. ఒక పెళ్ళి అయింది లగ్గము. ఆ లగ్గంలో పోతే నాయనా మాకు ఆకలి అవుతుంది, తోడేమో ప్లేట్లో అన్నం పెట్టంటే అడిగితే ఈ బిచ్చపొల కులంకు ఒక్కసారి సై చూపిస్తే అందరూ వచ్చేస్తారు. ఈ చుట్టాలు తిన్నాక ఒక్కసారి మీకు పెడితే మీ వాళ్ళు అందరూ వచ్చేస్తారు. మీరు కడి ఆఖరికాయ తినాలి, వెళ్ళిపో అక్కడ దూరం బాజు కూర్చో అన్నారు. ఆ బాజుకు పోయి కూర్చున్నా, ఆకలి తట్టుకోలేను. ఆ ఇస్తరాకులు అంటే ఉండే ఆకులు మోతకాకులు కుట్టినవి ఉంటాయి కదా, ఇస్తరాకులు, మోదుగాకులు ఇస్తరాకులు కుట్టినవి. ఆ గుల్లల ఆ ఇస్తరాకులు తిన్నది మీ అంతా గుట్టిలో వేసుకొని గుల్ల నింపుకొని ఆ పెంట మీద పోయి చల్లిపోసేది. అది చూశాను. అదంతా ఎత్తుకొచ్చి పెంట మీద పోసేది. పోస్తే నేను ఒక ఆలోచన చేసిన, అన్నం కడుపుకు తినేది ఏమీ లేదు, అన్నం మించింది ఏమీ లేదు, నా ఆకలి తీర్చుకుంటానని ఆ పెంట మీద కూర్చొని ఆ ఇస్త్రాకులు అన్నం భోజనము మొగళ్ళ తీసుకొని నేను వేసుకొని తినవాలి. నేను ఏడ్చుకుంటూ తిన్నా. నా తల్లి పోవాలి, నా కడుపుకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా దేవుడా. నాకు ఏసంటే తెలియదు. అన్నెలం మేము విగ్రహ పూజలు చేసేవాళ్ళం. మా దేవుళ్ళ లోపల తలుచుకుంటున్నా, మా ఇంట్లో ఇంత దేవుడు ఉన్నావు. మేము అన్నం కూడా ఇది లేకపోతే మేమేం పాపం చేసినాము, మా తండ్రి ఏం పాపం చేసినారో మేమేం పాపం చేసినాము. ఇక్కడ అన్నం కూడా మేము నోసుకోలేదు కదా. నా తల్లి పోవాలి, నాకు ఈ కర్మ వచ్చే కదంటే నా తల్లి ఉంటే అన్నం చేసి పెట్టగలది. నా తల్లి ఉంటే ఇక్కడ అన్నం పెడుతుండే మాకు. అమ్మా మమ్మల్ని నిడిచి ఎందుకు పోయినావమ్మా? పెంట మీద తిన్నది పడేసిన అన్నము నాకు తిన్నీకి వచ్చిందమ్మా అని నేను బొగంలో వేసుకొని తిని ఇంటికి తెచ్చుకొని ఇక మా చెల్లెళ్ళకి చెప్పలే, ఇది పెంట మీద పడిన ఇస్తరాకుల అన్నం నేను తెచ్చిన చెల్లని మా నాయనకి చెప్పలే, మా చెల్లెలకు చెప్పలే. ఇచ్చిన తిన్నారు. పెళ్ళి అయిందమ్మ అడుక్కొని వచ్చిన నేను అడుక్కొని వచ్చిన తినండి తిన్నారు. ఇట్టనే తోడు మొదలు గడుపుతో పోయినా మా కాక ఒకడు ఉంటాడు. ఆడు నా దగ్గరకు వచ్చి, అరే తమ్ముడు, మనకు ఇట్లా అంటే మనకు పెళ్ళిళ్ళు అలా రానియర్రా, మన బిచ్చపోలని కోణం పడుతున్నారు,
మళ్ళా మనకి ఎంటికలు ఉన్నాయి కదా, మాకు ఎంటికలు ఉంటాయి, మేము జుట్టు కట్టుకుంటుంటే ఇంత పొడుగు ఎంటికలు. అంటే అది ఎందుకు పెంచుకుంటామంటే ఎంటికలు ఎరబోసుకొని పోతరాజులాక ఇట్లా ఈ జుట్టు కట్టుకున్నాం కదా ఎంటికలు, ఇట్లా నెత్తి మీద ఎంటికలు, ఈ జుట్టు కట్టుకుంటాం మేము. ఆ నెత్తి మీద ఎంటికలు కట్టుకుంటే ఒక దేవుని మహారాజు అయినాం, ఒక దేవుని భక్తులం అంటే చెప్పుకోతందుకు. ఆ చిన్నగా ఉన్నప్పుడు మేము ఎంటికలు పెంచుకుంటాము, ఆడపిల్లలు పెంచుకుంటారు కదా ఎంటికలు పెద్దగా, ఆ తరికలకే ఎంటికలు పెంచుకుని మా కులం జాతిలా. అరే ఈ ఎంటికలు చూసి మాకు అన్నం పెట్టకొచ్చిన కూనం పడుతున్నారు మనకు ఎల్లగొడుస్తున్నారు. మనం ఎంటికలు కటింగ్ తీసుకున్నాంరా, దిన్నం ఎప్పుడు పోయినా కానీ మనకి పెళ్ళిళ్ళ వాళ్ళ ఊరోళ్ళ సరిత కూడా మనకు భోజనం దొరుకుతుంది అంటేనే మా పెద్దయ్య కొడుకు చెప్పేసి, అరే మంచి పిల్లనరా ఇది, మన ఎంటికలు కత్తిరిస్తే మన అయ్యా అమ్మ తిడతారు కదరా, మా అమ్మ అయితే లేదు నాయనే తిడుతుండొచ్చు కదా, ఏమెంటి కదరా ఈ ఎంటికలు కటింగ్ తీసుకుందాం పా అన్నాడు. పోయినాం ఇక అన్నం పెళ్ళిలో రానియకపోతే నా ఎంటికలు ఇంత పొడుగుని కటింగ్ దగ్గర పోయి కూర్చున్నాం, ఇద్దరం కూడా కటింగ్ చేసుకున్నాం. ఎంటికలు కట్టి చేసుకొని మంచిగా ఆ పూట కూడా ఉన్నది, ఇంకా ఆ పూట తీసుకురాలే నేను. ఎంటికలు కత్తరించుకుని అన్నం కోసంకు నేను ఎంటికలు కత్తరించుకొని అది పెట్టుకొని నెత్తి నిండా బట్ట కట్టుకొని ఏడ్చిన నేను. ఇప్పుడు ఇక్కడ అన్నం కోసంకు నా ఎంటికలు తీసేసుకుంటే మా అదృష్టం ఎంత దేవుడు అంటున్నాని 2-3 వద్దుల దాకా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. అందరు నగిపోతున్నారు, ఎంటికలు తీసుకున్నాడు రా జాతిలో ఎంటికలు తీసుకున్నారు అంత అందరు నాకు ఎక్కిరించినారు. చూసి 3 రోజుల దగ్గర ఇప్పుడు ఇక పోదాం పర ఒక పెండ్లి అయింది. ఆ పెండ్లిలో అవుతుంటే ఇక పోదాం తిన్నికే ఇక ఇప్పుడు అడిగేది అవసరమే లేదు. ఆ ఊరిలో సోపత పోదాం ఎవడుకోనే పడతాడు, ఊరిలో పిల్లగాళ్ళకనే ఉన్నాం కదా మనము అంటూ అనుకొని ఆ ఊరిలో పిల్లలు ఎంబడ పోయినవాడు ఏకాదిగా కిందికి మీదకి చూసినాడు. ఏం చూసిండు, మా మెడకాయకు తాయితలు ఉంటాయి, ఇత్తడి తాయితలు, ఈ దేవస్థానం పూటువి, హిందూ ధర్మం పూటులు, అవి ఇవి ఆ పూటలు మెడకాయ నిండా వేసుకుంటాం. ఈ చేతులకు నల్ల దారాలు కడియాలు అవి దానం లేదు, అవి అట్లే ఉన్నాయి. అది చూసినాడు, వీళ్ళు బిచ్చప్పలు ఉన్నారు రేమరా, వెళ్ళిపోరా అంటే మెడల మీద చేసి నూకేసినారు. ఇక ఎంటికలు తీసుకుంటే మెడకాయ తాయితలు దేవుళ్ళది తాయితలు ఎట్లా తీసేయాలరా మనము. ఈ గాడికెళ్ళిగా ఏమి తీయలేదు, అట్లే పెట్టుకున్న గడుస్తా ఒక చిన్న నాకు లగ్గం చేయాలంటున్నాని మా నాయన వాళ్ళు కులపులండ్రి, ఇంట్లో రొట్టె తీసేవాళ్ళు అన్నం తీసేవాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఒక పెళ్లి చేసి సుట్టుకం చేయన్నారు. కమలనగరం ఊరన్న ఉన్నది, ఆడ మా కులపులే, ఆడ పిల్లని గట్టి చేసి లగ్గం చేయాలన్నారు. లగ్గం చేసుకుంటా అంటే అనుకున్నాగానే పోయినాము. లగ్గం తరా పెట్టుకున్నారు. ఇక లగ్గం జరిగితే వచ్చిన తారీఖు తీసుకునికే ఇక రేపు తోడమొద్దులో లగ్గం పెట్టుకుంటే 8 రోజుల్లో బట్టలు తెచ్చుకుంటాం. రాణ్యాన్ని కూర్చుని పెట్టగానే మా కులముల సర్పంచులు ఉంటారు కదా, న్యాయం చేసేవాళ్ళు, వాళ్ళండ్రి ఈ పిల్లగాని తల్లి లేదు, నీ భార్యగా పోయి పుట్టింట్లో కూర్చున్నది, ఇన్ని రోజులకు పుట్టింట్లో ఉన్నది, ఇప్పుడు తల్లి లేక మేము చీర కట్టించి పెళ్లి చేసినట్లు ఉంటే మాకు తిడతారు, మీరు సర్పంచ్ నా తల్లిని విడిచిపెట్టి కొడుకుకి ఎట్లా లగ్గం చేస్తారు మీరు అంటున్నాని, మాకు అనిపోతారు అంటున్నాని వాళ్ళ లగ్గం చేయలేదు. ఇక మీ తల్లిని తొలకరాపోన్నారు. ఇక 2-3 మనుషులను పంపించినాను, రమ్మంటే మా తల్లి రాలేదు. మేము రాను అని చెప్పితే రాకపోతే మేము రామన్నారు. వీళ్ళ సర్పంచులు కూడా వాళ్ళ చుట్టాలు మాకు ఇచ్చిన పిల్లని చుట్టుకం చేసింది, ఇంకోటి చేసిండ్రు. వాళ్ళ తల్లి లేక వీళ్ళకి లగ్గం కానీరే ఏం రాదు, వాళ్ళకి ఇల్లు లేదు జాగ లేదు, ఏమో అన్నం అడక తిని బతుకుతుండ్రంట, ఇచ్చి చేద్దాం అనుకుని ఉంటేమి, వాళ్ళ పిల్లలు మేము చేసుకుందామని ఇంటిమి అంటే క్యాన్సల్ చేసేసి ఇంకో తను చేసుకుపోయినరు. మొదల బాధ. మళ్ళా ఇక్కడ మా భార్యగా ఇప్పుడు ఉన్నది కదా పాస్టర్ అమ్మ, ఆమెకు అక్కడ మహారాష్ట్రలో పోయి చేసుకున్నాను నేను. మహారాష్ట్రలో మాది కర్ణాటక విడిచిపెట్టి మహారాష్ట్రలో పాత దొరికితే అక్కడ పిల్లలు ఇక్కడ ఎవరు ఇయ్యరు, ఇక్కడ లగ్గం కానియరు. నాకు ఇక మహారాష్ట్రలో పోయి మా చెల్లెకు అక్కడ ఇచ్చి వాళ్ళ చెల్లెకు నేను చేసుకున్నా. కొండ మార్పిడి ఇట్లా చేసుకొని కొన్ని రోజుల తర్వాత 3 పిల్లలు అయినరు. నా పెద్ద కొడుకు, నాకు ఒక బిడ్డ, మళ్ళీ ఒక కొడుకు, 3 పిల్లలు పుట్టినాక ఇక వడ్డీతో నాకు వడ్డీతో తెచ్చిన పైసలు. సరే నేను ఈ దేవస్థానంలోకనంటే ఒక్క దేవుని పేరు చెప్పటట్లేను. ఈ భూమి మీద ఎన్ని దేవస్థానాలను అందరికి నమస్కారం పెట్టినవాడిని నేను. అన్ని దేవుళ్ళు నా దేవుళ్ళు అంటుంటే కంటి కనిపించిన ఒక కూకుమ రాయి ఆడ పెట్టినుంటే ఆడ దగ్గరకు పోయి ఆడ కాళ్ళు మొక్కి ఆ బొట్టు తీసుకుని నేను పెట్టుకుని ముంగటికి వెళ్ళేవాడిని.
ఒక చెట్టుకు బొట్టు పెట్టింది ఉంటే ఈ చెట్టులో దేవుడు ఉన్నట్టుండి ఎవరో పూజ చేసి పోయిండ్రు కదా అంటుందని ఆ చెట్టు కడ పోయి ఆడ మొక్కి ఆ చెట్టుకు బొట్టు పెట్టుకుని ముంగటికి వెళ్ళేవాని. ఏడాడ దేవస్థానం ఉంటే ఆడికి వెళ్ళేవాని. ఏడాడ జాతర ఉండనంటే ఆ జాతరలోకి వెళ్ళి ముందుగల కొబ్బరికాయ తీసుకొని పోయి పూలదండ తీసుకొని పోయి ఆ దేవుని గుడిలో వేసి, అయ్యా దేవుడా నీ దగ్గరకు వచ్చినాను, నేను బిచ్చం అడుక్కొనికి వచ్చినా కోసుకొని, ఇక నువ్వే చూడు తండ్రి తల్లి అంటున్నాని ఆ గుడిలో మొక్కి వచ్చి నేను వేషము డ్రెస్సును కట్టుకొని శరణకొల భుజం మీద వేసుకొని అదే దేవునికి మొక్కి నేను ముందుకెళ్ళి బిచ్చం అడుక్కున్నాలి. ఈ తరిక ముస్లిం దర్గాలకు పోయినా మా కొడుకులు పుట్టెంటికలు కూడా ఇస్తుంటాయి. కందూరు దేశకం మేకలు కోసేది, కోళ్ళు కోసేది, కొబ్బరికాయలు కొట్టేది. ఇక నేను మొక్కరాని దేవుడే లేదు. ఏ దేవుడు కనిపించినా మొక్కేవాని. ఈ దేవుడే నా దేవుడు అనేట్లేదు, అన్ని దేవుళ్ళు నావే. మీకైతే మీరు అన్ని దేవుళ్ళను పూజించేవాళ్ళు. అంటే మీకు పలానా దేవుడే నాకు ఇష్టం అనేది అయితే లేదు. ఇక మా ఇంటి అంటే ఒక మా అవ్వ మీద పై మీద వస్తుండే అక్కడ ఎల్లమంటారు కదా, ఇక్కడ ఎల్లమంటారు, ఇక్కడ అంబాబాయ్ అంటారు. ఆ దేవత మా అవ్వ పేరు మీద వస్తుండంటే రథము ఇంట్లో పూజ చేసేది. మా అవ్వ పేరు మీదకి వస్తుండే అంటే నేనేం చేసినా మా ఇంటి దేవుడు అని చెప్పుకున్నా. ఓహో, ఎల్లమ్మ దుర్గమ్మ ఈ ఒక ఇట్లా మా ఇంటి దేవుడు విగ్రహాలు. మీరు ఛాతి మీద కూడా ఆంజనేయుడు ఫోటో వేసుకున్నారు. ఈ ఛాతి మీద ఆంజనేయ ఫోటో వేసుకున్నా అంటే నా పేరు రాములు. ఆ రాముని నేను పిక్చర్ చూసేవాడిని నేను. అయ్యా మన రామాయణం ఆ రామాయణం పిక్చర్ చూస్తుంటే సీతక్క మళ్ళా రామునికి లంకలో పోయే సీత పెడితే ఆ సీతని తెచ్చుకొచ్చి లంక కింగలం పెట్టి తీసుకొని సముద్రం దాటి యువతలకు తెచ్చిచ్చినాడు హనుమంతుడే. రామునికి సాత్ అయ్యిండు హనుమంత దేవుడు. నా పేరు రాములు, ఆ దేవుని పెట్టుకున్నా. రాముని భక్తుని, రాముని లెక్క నేను బలంగా ఉండాలి, ధైర్యంతో ఉండాలి అనుకొని నా ఎద మీద కూడా నా హనుమంతుడు నాకు సాత్ ఇవ్వాలంటని ఎద మీద పూట పెట్టుకున్నా. పూట అంటే కాగితంతో మెత్తుకున్నది కాదు, పచ్చబొడిపించుకున్నా. నేను ఉన్నదాకా నా గుండెల్లో ఉండాలి ఆంజనేయుడు అంటే నేను పేరుతో పెట్టుకున్నా. నాకు ఏసా అంటే నాకు తెలియదు అప్పుడు, అసలు గుర్తుకు లేదు. ఇప్పుడు ఛాతి మీద దుర్గమ్మ గారు ఫోటో కూడా పెట్టుకున్నారు. ఇది దుర్గమ్మ పూట అంటే మా అవ్వ పేరు మీద వస్తుండే, నా పేరు మీద కూడా రావాలి. మేకలకు వస్తా, కోళ్ళకు పంపిస్తా, నా పేరు మీద సవారి రావాలి, నేను నలుగురికి చూడాలి, నేను బాగా చేయాలి, నేను మొక్కుతా తల్లి అంటానని ఇట్లా ఇంట్లో ఉంటే నాకు పేరు మీదనే ఉండాలంటే ఒక పూట పచ్చబొట్టుతో పొడుచుకున్నా. ఈ సై మీద ఇంకా కూడా ఉన్నది, తీయట్లేను. అటుతో మనం ఇబ్బంది లేదు, ఏ దేవుని మనం దోషించట్లేదు. అంతే మనం దోషం మనం అన్ని దేవుళ్ళ మీకు ఇష్టం అనిపించింది పెట్టుకున్నాను, మీరు పెట్టుకున్నారు అంతే. అంతే. ఇప్పుడు మీ అవతారం అప్పుడు ఎట్లా ఉండేది, తర్వాత మీరు ఈ విధంగా రోడ్ల మీద అడుక్కునేది, ఇట్లా అడుక్కునేది మీ కుటుంబం, ఇది మీ ఫ్యామిలీ మొత్తం కదా? ఇది మా ఫ్యామిలీ. ఇది నేను ఈ జుట్టు కట్టుకున్నా, ఈ రక్తం చేతులకి వెళ్తుంది కదా, ఇక ఈ రక్తం కోసుకున్న రక్తమే. ఇప్పుడు గాయాలు కూడా ఉన్నాయి కోసుకున్నవి. ఇక ఈ నా భార్య చంకల పిల్లని కట్టుకుంది కదా, నా కుమారుడు చిన్న కొడుకు, ఈ డోలు కొడుతున్నది నా భార్య. ఈ సంకల పిల్లగా నేను కొడుకుని కొట్టుకొని పిల్లలు సంకలు కట్టుకుని ఇండ్రం కొట్టేది, డోలు కొట్టేది. ఈ నెత్తికి వేసుకున్నాడు కదా ఈ కొడుకు, స్వామి వాళ్ళు పాస్టర్ అయిన కొడుకు, పెద్ద కొడుకు. ఇప్పుడు దేవుడు ఆర్చుకున్నాడు. ఇది ఎక్కడ ఫోటో? ఇది ఇక్కడ రాజస్థాన్లో పోతుంటే రామ్దేవ్ బాబా అంటారు. రామ్దేవ్ బాబా ఎన్నో దేశం మంది ఆడికి వస్తారు. నేను కూడా ఏం చేసిన అంటే ఆ దేవస్థానానికి నేను జాతర ఆడుకున్నది ఒక అక్కడ జైసల్మేర్ ఊరు అనే ఉన్నది రాజస్థాన్లో, అంటే బోర్డర్ దగ్గర, పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉంటుంది జైసల్మేర్. ఆ జైసల్మేర్ ఊరికి వెళ్ళి నేను రామ్దేవ్ బాబాకి నేను నడుచుకుంటా వెళ్ళాలంటే ఒక నిర్ణయం చేసుకున్నాను. నేను అడుక్కున్నా, దేవుడా నీ దగ్గరికి నేను నడుచుకుంటూ వస్తా, నా నొప్పులు తక్కువ కావాలి, నా బాధలు తక్కువ కావాలి అంటున్నాని ఒకడు అడుక్కున్నా. ఇక నా పిల్లలు నా కొడుకులు తీసుకొని 3 రోజులు నడిచిన. 3 రోజులు నడుచుకుంటూ పోతే ఒక్కరోజు స్థానం తక్కువ ఉండే. ఇక కాళ్ళ చేతుల్లో శక్తి లేకుండా పిల్లలకు నాకు నడవనే శాతగాలే, కాళ్ళకు బొగ్గలు వచ్చినాయి. నడమ ఎవడో గుండనో ఎవడో దుశ్శిష్యం చూడబట్టే ఏమేమి చేయతందుకు మాకు భయం వచ్చి ఒక లారీ వచ్చింది, ఆ లారీ ఆపేసినాం. అయ్యా ఇది దేవుని దగ్గర రామదేవర బాబా జాతరకు మేము పోవాలి,
ఈ పిల్లలు నడవకు వచ్చినారు, నడుచుకుంటే యాత్ర పోదామని ఇంటిమి, పిల్లలు నడవకు వచ్చినారు. ఈ పిల్లల కోసం మాకు ఇడిచిపెట్టాయనగా చేయగానే ఆ 2-3 బజే రాత్రి 2-3 గంటల రాత్రి ఆ లారీ ఆపిస్తే పిల్లలు తల్లులు మా భార్యలు ఆ లారీలో కూర్చొని ఆ జాతరకి వెళ్ళిపోయి మొక్కున్నాం. మా తప్పైంది బాబా, మా నడుచుకుంటానికి పిల్లలు నడవలేదు, మా కాలు బొగ్గలు వచ్చినాయి, ననిమికెళ్ళి వచ్చిన మా తప్పైంది అంటున్నాని మేము ఆడుకున్నాం ఆడ. ఓకే, ఆడ అట్లా మీరు ఆ రామదేవ్ బాబు గారి దగ్గర అట్లా నడిచినాం. అడిగిపోతే నన్ను నొప్పి తక్కగాలే అంటే నేను దోషిస్తాను. అంటే ఇప్పుడు మీరు యేసు ప్రభుల వారి దగ్గరికి రావటానికి కారణం కాలు నొప్పి. ఈ నొప్పి కోసం అనే దేవతలకు పోయినా, ఆ రామదేవ్ బాబా గారి దగ్గర పోయినా. ఈ నొప్పి కూడా కాల్చుకుంటూ తక్కువ అయితే అనుకున్నా, కాల్చుకున్నా కూడా ఇంకైతే ఉన్నాయి డాగులు. ఇంత ఈ నొప్పికి తట్టతలకపోయి దానికి దేవస్థానంలోకి పోయినా. ఇక నా గాయాలు కూడా ఉన్నాయి, కాల్చుకునేది బర్రలు. ఇక ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈడొక్కటి ఈ పచ్చలు పొడుచుకున్నా, ఈడొక్కటి ఉంటుంది గాయం పెద్దగా, ఇక్కడ ఒక్కటి ఉంటుంది పూర ఏడు దాకా కాల్చుకున్నా, నొప్పి తగ్గగాలి. ఇవన్నీ చీములు పుండ్లు అయ్యి చీము రక్తం కారేది ఇట్లా అంటే కూడా నేను బిచ్చం అడుకుని ఇడసలే, ఈ నొప్పి పెట్టుకుని కూడా అడుక్కున్నా. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరకు రావటానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? ఈ కాలు నొప్పిగా, ఈ కాలు నొప్పి కోసమే బాబా గారి దగ్గర పోయారు. ఈ కాలు నొప్పిసిన బాబా దగ్గర పోయినా, అనేసి దేవస్థానం పోయినా తక్కగాలేదు. ఇక నా పరిస్థితి బాకులు కూడా తెచ్చుకున్నా, ఆ బాకులు వడ్డీ అయిపోతున్నది. బాకులు అంటే అప్పులు తెచ్చుకున్నా, వడ్డీకి వడ్డీ అయిపోతున్నాయి. ఈ కాలు కోసం కానీ మళ్ళీ నేను చేతితోటి తోటి అప్పు తీసుకున్నా, జాగా కొనుక్కోవాలంటానని ఒక 50,000 బాకీ వడ్డీతో తెచ్చుకుని జాగా కొనుక్కున్నా. ఆ జాగా కొనుక్కున్న పైసలు వడ్డీ మీరిపోయినది, ఆ జాగా రోడ్లో పోయింది. ఒక పక్కన అప్పులు, ఒక పక్కన కాలు నొప్పులు, ఈ అన్ని చికాకులు మళ్ళీ తల్లి లేని పరిస్థితి, చెల్లెండ్లు ఉన్నారు, మళ్ళీ చెల్లెండ్లు బామరుదులు లగ్గం చేసిన వాళ్ళ కిరికిరి జగడాలు అన్నీ నాకు ఇబ్బందులు వచ్చిపోయినాయి. పైన ఇట్లా గచ్చు నా బంధు బలగం ఎవరు పెరిమించి మాట్లాడేవారు వారు, ఇంక ఇల్లులే జాగలే తల్లి విడిచిపెట్టి పోయిన ఆడబడి రోడ్ల మీద పడుతున్నారు, అది పడుతున్నారు, నాకు ఇన్కారం చేసేవాళ్ళు. అవమానం చేసిన అందరికి ఇండ్లు ఉన్నాయి, జాగలు. నా ఒక్క కుటుంబంకే లేదు. నా తండ్రి జాగ కొనలే, మా తాతగారు జాగ కొనలే, నేను కూడా కొనలే, రోడ్డు మీద పడే పరిస్థితి. మా కులపులు అందరూ ఇండ్లు కట్టుకున్నారు, జాగలు కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు. మా ఒక్కొక్కటి మా తాతల కాడికెళ్ళి ఇల్లు లేదు, జాగలేదు, పూర బుడంకెలే. ఎన్ని తరలైనయో మొదటి నుంటే ఒక్క జాగ కొన్నది లేదు. మళ్ళీ అన్నీ మా కులంలో అందరికి ఇండ్లునే జాగలునే. ఇప్పుడు మీరు యేసు ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చారు? ఎవరు మీకు పరిచయం చేశారు? అదే ఒకళ్ళు వచ్చి చెప్పినారు. ఇక ఇవన్నీ కష్టాలు చాలా వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి, ఈ ఇబ్బందులు వచ్చినాయి, నొప్పులు రోగాలు దవాఖాన చూపిస్తే తక్కగాలేదు. ఈ ఒక్క మా కులం మనిషే ఒక చర్చికి పోయిండు. పోతే ఆయన చెప్పినాడు, అరే రాములు అని పిలుస్తారు నాకు. ఇక రాములు, నువ్వు చర్చికి వెళ్తే నువ్వు బాగా పడతావు, మళ్ళీ నీ జ్ఞానం కూడా ఉన్నది, నువ్వు మాటలు ధ్యానం పెడతావు, ఆ దేవుని మాటలు బైబిల్లో ఉన్నాయి, చెప్తావు, నువ్వు వింటే నువ్వు బాగా అయితే నువ్వు పోరా అన్నాడు. దాని పేరు తీయక అక్కడ అదేం దేవుడు, వాళ్ళ మాదిగుల దేవుడు ఉంటాడు. మన హిందూ ధర్మంలో మన కడుపు తిప్పలు మన దేవస్థానం ఉంటేనే మన కడుపు నిండుతుంది. ఈ దేవుళ్ళ పేరు మీదనే మనం బతికే వాళ్ళం. ఆ చర్చికి పోతే అన్నీ ఇడిసబెట్టాలంట, మతాంతరం చేస్తారంట, ఏమేమో అంటారు. అది మనకు బేకలేదు, మనకి ఇష్టం లేదు. మన తాతలు పెద్దల కాయికి మనం ఇడవకొద్దురా, మనకే ఉంటుంది. ఇంత పెద్ద దేవుళ్ళు మనకు తక్కువ చేయలేదు. కానీ కిరిస్తాన్ దేవుడో ఏమో దేవుడు అంటారు, కులం ముంగట నాకిపోతాడు, మళ్ళీ కిరిస్టియన్ దేవుడిని అట్లా పోయి ఉంటుంది. వాళ్ళదొక మాట నా పేరు మీద వస్తుంది అన్న, లేదా వాళ్ళు మతాంతరం చేయడం నువ్వు పోయానా చూడు, ఇక చూసినట్లే ఉన్నది. ఇక మనకు మీదని తెలుస్తుంది కదా, మేము ఇందుకు కుటుంబం ఇంత పూజ అట్లా మన తెలుగు కులము, ఆ కులం అట్లా పోయేది ఎందుకంటే నేను పోలే. అదే సరే నీ ఇష్టం అన్నారు. ఆయన కూడా జబర్దస్త్ చేయలే. ఇట్లనే గడుస్తా 2-3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది, నొప్పులు తక్కువ వచ్చినది. ఒక్క పారే దవాఖాన బీక అన్నీ తిరిగిన తక్కగాకపోయే, పైసలు లేవు, ఛాయ్ ఉద్దిర తాగుతాయి, సరాయి తాగేది కూడా మందు ఉద్దిర తాగి వస్తే నొప్పి తట్టుకోజాలక, తాగుడు చాలా, తాగితే కూడా నిసా మబ్బుల నొప్పి తక్కువ ఉండాలి, మర ఎక్క కావాలి. ఒక్క ఆలోచన వచ్చిందిగా, నేను పోయి చూస్తా, ఎవరికి చెప్పరాదు. సపరేట్గా నా పిల్లలు నా భార్య మెల్లె సపరేట్ చర్చిలో పోయి
2 మాటలు ఇంట ఏం చెప్తాడో నాకు, ఏం శేషం ఉందని చెప్తాడా, శరీర రోగం అని చెప్తాడా, వాళ్ళు ప్రార్థన చేస్తారంట, ఎట్లా చేస్తారో ఏమంటాడా అని నేను మనసులో అనుకొని పోదామని తయారు చేసిన. నా భార్యలు కూడా చెప్పిన, మనం చర్చికి వెళ్దాం పండి, నేను ఒక్కని పోతే బాగుండదు, అక్కడ ఏం చెప్తాడో అది చెప్తే, ఇక్కడ వచ్చి చెప్తే వీళ్ళు వినరు. ఫ్యామిలీ తీసుకుపోయినా, నా భార్య, నా కొడుకులు, నా పిల్లలు ఒక చర్చికి వెళ్ళినాను. ఇప్పుడు ఇన్ని దేవుళ్ళ చుట్టూ తిరిగారు, మరి చర్చికి పోయే బదులు చెట్టునైనా దేన్ని కనపడిన దేవుడు అనుకున్నారు కదా, రాయినైనా చెట్టునైనా రప్పనైనా ఏది కనపడితే అదే దేవుడు అనుకున్నారు. అవును. మరి మీ దేవుళ్ళలో ఏ దేవునైనా ఎన్నుకోవచ్చు కదా, ఎవరో చెప్పిన మాటలని చర్చికి ఎందుకు రావాలి నువ్వు? ఇక అది నేను అది తెలుసుకున్నా, నేను సపరేట్ తెలుసుకున్నా మనసులో, ఇది పోరాదంటే అనుకున్నా కానీ ఇక పానం కింద ఎక్క పెద్దది ఏమున్నది. అంటే మీకు పానం మీదకి వచ్చింది కాబట్టి ఇక అన్ని దేవుళ్ళు అయిపోయినాయి, ఈ దేవుడు కడి అక్కడికి పోయి చూస్తాను. ఇక మన దేవుడైతే ఎక్కడ పోకదా, ఇంట్లోనే ఉంటాయి కదా, నేను పోయి చూస్తా. నా పానం కంటే ఎక్కేమొచ్చి ఇన్ని రోజులు పోరాడి నా దేవుని దాంట్లో, ఇక మా దేవుడితో వలగాకొచ్చింది, ఆ దేవుని దగ్గరకు పోయి చూస్తా. పోయి వచ్చినట్లుంటే మా దేవుడు మా ఇంట్లో ఉంటుంది, ఏమో ఎక్కడేమో వెళ్ళిపో, నేనేమో వెళ్ళగొట్టాను, వెళ్ళగొడితే మాట్లాడేట్టుగా మనకు మాట్లాడరు ఉంటాయిలే. నేను పోయి చూసి వచ్చడానికి ఏం తప్పు, నేను ఎవరికి చెప్పుకోలేదు నేను పోయినా అంటానని నా మనసులో అనుకున్నా. నువ్వు చెప్పిన మాట వాస్తవమే, ఇన్ని దేవుళ్ళలోనే కదా పోవాలంటే నేను అనుకున్నా. నేను ఎవరికి చెప్పకుండా పోయి నేను ఆడుకొని బాగా అయితే చాలు, నేను మొక్కుంటా, మన దేవుళ్ళు నేనే పెట్టుకుంటా. ఎక్కడైనా పో, మన ఇంట్లో ఉంటాయి, ఇక్కడ కూడా మొక్కుతా, అక్కడ కూడా మొక్కుంటా. ఏ సాగి మీద నడుస్తా, మా హిందూ దేవస్థానం నడుస్తా, అన్ని దేవుళ్ళు నావే, నేను పోయారా చూసి వస్తా అంటానని అనుకున్నా. నాకు ఒక్కసారి మా దేవుళ్ళు ఈ మేకలు కోసినా కోళ్ళు కోసినా ఒక్క దేవుడన్నా నాకు నొప్పి తగ్గించి నేను వెళ్ళమని కాను, నేను చర్చకి వెళ్ళకుంటే తక్కువ అయితే నా అప్పులు బాకులు పేరు మీద బాకులు అయినాయి, బాకులుగా తెగలేదు అనుకొని తిన్నా, కడుపు తిప్పలు దేవుళ్ళ పేరు చెప్పి, కానీ నాకు మంచి కాలే. ఈ దేవుని దగ్గర పోయి చూస్తా. ఏ దేవుడైనా బాగు చేసి ఉంటే మీరు వెళ్ళేవారు కాను, పోకుంటే వెళ్ళకుంటే కుటుంబ సమేతంగా చర్చకి వచ్చారు. ఈ నొప్పి లేకుంటే నేను పోకుంటే, ఈ నొప్పి నా బాకి ఉంటే పర్వాలే, ఈ నొప్పి లేకుంటే చర్చికి వెళ్ళమనే కాను. ఏడన్నా డాక్టర్ కానీ ఒక దవాఖాన గోళీ మొక్కదురా తక్కువ అయినా కానీ నేను చర్చికి వెళ్ళమనే కాను. మరి వేపించారా దవాఖానలో గోళీ? చూపించిన, వేసిన గోళీలు చాలానే. ఇక రాసేటోళ్ళ దగ్గర పోయి చూపించిన, వాళ్ళు ఒక ఏడమైనా మడగబడిందేమో ఇట్లా రాస్తారంటానని అలా రాపించుకున్నా, మర్దన చేయటం, మాలిష్ చేసి చేపించుకో, మరింత ఎక్కువైంది. కాల్చుకున్న తక్కువ అవుతుంది అంటుంది, ఆ కాల్చుకుంటే తక్కువ కాలేదు. ఇప్పుడు అట్లా కుటుంబ సమేతంతో చర్చికి వెళ్ళిన వెళ్తే ఒక ఆయనకి అడిగిన, ఆ చర్చిలోకి పోతే ఏమి కొండపోవాలి, కొబ్బరికాయలు కొండపోతారా, నిమ్మకాయలు కొండపోతారా అడిగిన. అవన్నీ ఏం లేదు, పిరిగా చూస్తారా, మరి ఏమైనా తీసుకుంటారా వాళ్ళు, ఏం తీసుకోరు, అట్లా ఏముండదు. దేవుని వాక్యం చెప్తారంటే నీళ్ళు నూనె తీసుకుని పోతే వాళ్ళు ప్రార్థన తీసి ఇస్తారు, అంతేనా? అంతే అన్న. ఆ నీళ్ళు ఒక బాటల్ నూనె తీసుకుని పోయినా మళ్ళీ ఏమైనా పండ్లు పళ్ళం ఇవ్వచ్చు కదా, మేము ఇంత పూజలు చేసినాము ఆ దేవుని దగ్గర ఎట్లా కాలిపోవాలి, పండ్లు పొరోటా తీసుకొని పోవచ్చు అంటే ఒక డజన్, ఒక బాళకాయలు అరటి పండ్లు ఒక డజన్ అనగా తీసుకొని పోయి ఆ కూర్చున్న నాకు ఎంటికలు జుట్టు కట్టుకొని పోయినా, ఇక ఎర్రయి బట్టలు ధోతి కట్టుకొని వెళ్ళిన, ఒక బాబాలాగా పోయినా, మహారాజులాగా వెళ్ళిపోతే ఆ చర్చున ఉన్న వాళ్ళందరూ నాకే చూస్తున్నారు. ఈ బాబాయ్ ఎక్కడికి వచ్చిన మహారాజు, గడ్డం ఉంటుంది నాకు ఇట్లా, మీసాలు పెద్దగా ఉంటాయి, నాకు మీసం ఇట్లా పొడుగు ఇక్కడ ఉంటాయి కదా గడ్డం, ఈ గడ్డం ఇది, ఈ అవతారంతో చర్చలకు వెళ్ళారు. ఇదే అవతారం మీద వెళ్ళిన చర్చకు వెళ్తే అందరు నాకే చూసేవాళ్ళు. ఈ గడ్డం ఉన్నది, ఈ బాబా మహారాజు ఎందుకు వచ్చాడు అంటే నాకే చూస్తున్నారు. ఆ పాస్టర్ అయ్య గారు అన్నాడు, అయ్యా కూర్చోండి మర్యాద ఇచ్చి మాట్లాడాడు. నేను గప్పున కూర్చున్నా, నేను భయపడుతున్నా, నేను చర్చికి వెళ్ళినా మా ఊరికి వెళ్ళి వచ్చిస్తారేమో, ఫలాని రామయ్య చర్చికి వెళ్ళినా చెప్తే నా పరుగు పోతుందేమో, ఎట్లా చేతు అనుకొని కింది తలకాయ వేసుకొని కూర్చున్నా. ఆ కూర్చున్న సమయంలో దేవుడు ప్రచారం చేసి ఒక వాక్యం చెప్పినాడు. ఆ వాక్యం ఏంటంటే, నా పూటు బ్యానర్ కూడా పెట్టినాను, నా పూటు సైతం కూడా వాక్యం మీద వాక్యం వేసిన, దేవుడు సృష్టి చేసింది కూడా ఆకాశం దిగిచ్చి
భూమి ఆకాశం సృష్టి చేసి నీళ్ళ మీద ఆది సాగరం మీద చీకటి ఉండెను. చీకటికి ఎగులు కావాలంటే ఎగులు కావాలి, వెలుగు గమ్మని పలగ్గా వెలుగు కలిగాను. మళ్ళా ఈ భూమిని ఒట్టే భూమి కావాలంటే 6 కనబడను. 6 దినాలలో పని చేసినాడు. 7 దినాలలో మనిషిని రూపం చేసి చెప్పినాడు. 7 వచనంలా 2వ అధ్యాయము 7 వచనం, ఆది కాండము 2వ అధ్యాయము 7 వచనంలా యెహోవా నేల మట్టుతున్నారు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మ ఆయను. అది వాక్యమైన నరుడు జీవాత్మ అయింది చెప్పిన. నా గుండెలో డల్లమనిపోయినది, ఒక బాణం తగినట్టయింది. ఈ వాక్యము నా హృదయం టచ్ అయింది. నా కంటకి నీళ్ళు గారినాయి. నేను చెప్తాను, నేను ఎట్లా గారినాయి అంటాను, నేను వెనకకెళ్ళి చెప్తాను సార్. మళ్ళా ఆడిబిడ్డకి ఎట్లా అయింది? 21 వచ్చినాను. అమ్మ చేతికి ఆడపిల్ల కూర్చున్నావాలే అంటానని ఈ వాక్యం చెప్పిండు. నా గుండెలకు బాణమై తలిగింది. ఇది సత్యం మాట కదా. అవును, మజ ఎన్నో రకరకాల పెళ్లి చేసుకోవచ్చు. మీకు అక్కడ వినే వాక్యం మీ హృదయాన్ని కదిలిస్తున్నది. ఇట్లా ఇవే మాటలు నాకు గుండెకు తలుగుతున్నాయి. నేను ధ్యానం చేసుకుంటున్నా. నేను ఈ దేవునికి నేను ఇట్లా ఉన్నాడు దేవుడు, మా దేవుళ్ళ దేవుడు అన్నా, ఈ కిర్సన్ దేవుడు అంటే అనింటి, మా దేవుళ్ళ గొప్పది అనింటి కదా, నా తప్పాయి కదా అంటానని పశ్చాత్తాపడుతున్నా, కన్నీరు గారుస్తున్నా, నిజం చెప్తున్నా, నా సత్యంతో చెప్తున్నాను. జూటా మాట సేవకుని చెప్పాం మేము. కన్నీరు వేసిన ఇప్పటికైనా నాకు దుఃఖం వస్తుంది నా దేవుని తలుచుకుంటే. తన పిల్లలు, తన కొడుకు నీ తల్లిదండ్రి నువ్వు కావంటునని ఇడిసిపెట్టి వెళ్ళిపోతే తల్లిదండ్రికి ఎంత దుఃఖం అవుతుంది. అరే నా కడపలో పుట్టి నువ్వే నాకు వ్యతిరేకంగా నువ్వు విరోధి అయినవురా, నా కడపలో పుట్టకుంటే నువ్వు ఎట్లా ఉంటుంటివిరా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు సరిపోతుంటివిరా, నేను బతికించుకున్నారా, నీకు సాలే చదువు నేర్పి పెద్దగా చేసి నేను గవర్నమెంట్ జాబ్ నిలబడి పెట్టండి ఆ కొడక. తండ్రి గద్దరిస్తాడు. కానీ నా దేవుడు నన్ను గద్దరించలేదే, నా జీవితం ఇయ్యలేదే, నా దేవుడు ఇన్ని వదులక నన్ను కాపాడిండే. అబ్బో ఎంత పీరితే దేవుడా నా తప్పైంది. సృష్టి చేసిన దేవుని ఇడసబెట్టి ఎక్కడెక్కడనో వెళ్ళి నేను అడ్డమైనదా తొవ్వల పోయినా, ఆలోచనలో పోయినా, పాపంలా, కోపంలా, కిరికిర్ల, జగడల్లా, అప్పులు, బాకలల్లా ఇది పోయిన కారణము నాకు శాపం వచ్చింది. నాయనా నా తప్పు క్షమించు యేసయ్యా. ఇన్ని రోజుల దాకా నేను చెడు తొవలు ఉన్నాను యేసయ్యా, నీకు తప్ప ఎవరు లేరు ఈ భూమి మీద దేవుడు అన్నా. నువ్వు ఉంటేనే నేనున్నాను యేసయ్యా, నా తప్పు క్షమించు. నువ్వు సృష్టి కలిగిన దేవుడు యేసయ్యా. కన్నీరు కాసి నేను ఏడుస్తూ ఉంటే నా పక్కన కూర్చున్న విశ్వాసి నాకే చూస్తున్నారు. ఈయనకు ఎంత నొప్పి కలిగినదో ఈ మహారాజు ఈ బాబాకు ఏడుస్తున్నాడు అంటే నా నొప్పి కోసం ఏడుస్తలేను నేను. ఈ నొప్పి మీద ఈ కాలు నొప్పి ఏడుస్తలేను, నా దేవుని గురించి ఏడుస్తున్నాను. నీకు నన్ను సృష్టి చేసిన యేసయ్యా, నీతోటి నేను మాట్లాడలే, నీ మాట అయినలే, నేను పాపిని. నా సైతోటి విగ్రహాలు చేసిన, మీరు తయారు చేసేవాళ్ళు, ఏ విగ్రహాలు? ఏ విగ్రహం అంటే ఆ విగ్రహం రూపం చేస్తుంటే మా వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఒక ఏదే గుడి మనము ఎవరికేమి నేను ఏ దేవునికి నిందిస్తలేను, అపమానం చేస్తలేను, అంటే నా సాక్ష్యం చెప్పుకుంటున్నాను అంతేలే. నేను చేస్తున్నా అంటే అందరూ అంతే. మనకు ఈ ఏ దేవుడైనా ఉండొచ్చు, ఎవరికి సంబంధపట్టినా వాళ్ళు చేసుకుండొచ్చు, మనకి ఇబ్బంది లేదు. నేను దోషకు వచ్చిన కానీ నేను చేసిన సాక్షి నేను చెప్పింది. నేను చేయితోటి చేస్తుంటే మన్ను తీసుకొని బుడద కలిపి ఒక చింతకాయది అంబలి చింతగింజలు దంచి అంబలి వేసి పెండ తెచ్చి దానికి ఒక బుడదలక వేసి మంచిగా డిజైన్ చేసేవాడిని. ముక్కు, మకము, చెవులు, పూర బాడీ తయారు చేసి కలర్ తెచ్చి డిజైన్ ఈ బంగారు ముక్కు పుల్లల కాడికెళ్ళి, చెవు పుల్లల కాడికెళ్ళి డిజైన్ తెచ్చి కూర్చొని పెడితే అది మా వాళ్ళకే, మా జాతి వాళ్ళకి సంబంధపట్టిన ఈ బొమ్మలు. ఈ బొమ్మ చేసి ఈ డిజైన్ చేస్తే నెత్తి మీద పెట్టుకుని పోతే ఇక వాళ్ళ పేరు, వాళ్ళ మనసుకు వచ్చిన పేరు పెట్టుకున్నది. నేను ఈ పేరు అని చేయకుంటే బొమ్మలు చేస్తుంటే నీ మనసుకు వచ్చిన పేరు అమ్మ దుర్గమ్మన్న పెట్టుకో, పోషమ్మన్న పెట్టుకో, కాశమ్మన్న పెట్టుకో, మాషమ్మన్న పెట్టుకో, ఏ దేవుడు పెట్టుకో ఆ దేవుడు ఉంటాడు నీకు, పో ఆశీర్వాదం ఉంటుంది. నేను బొమ్మను చేయనీకే, నువ్వు పేరు పెట్టుకో అంటే నేను అనేవాని. ఇట్లా చేసి ఇచ్చిన. దేవుడా నా తప్పు క్షమించు. నేను సైతం చేసిన బొమ్మలు మాట్లాడలేదు,
నన్ను రూపించిన దేవుడా నేను మాట్లాడుతున్నా, నేను ఇవ్వదు. నా చేతం చేస్తే దేవుడు చేస్తే దేవుడు కాలేదు, నీ చేతితోటి నాకు చేస్తే నేను మనిషినే నిలబడ్డా. ఇప్పుడు ఆ బొమ్మది మట్టిలో బొమ్మ వేసి ముక్కుల ఆ జీవాత్మ నింపినప్పుడు బతికినాం. కానీ నా చేతుడి బొమ్మను చేస్తే అది బతకలేదు. నీ ఎంత గొప్ప దేవుడు వేస్తాయా. ఏడుదాకా నీ ఆత్మ ఉన్నదాకా నేను బతుకుతున్నా. ఈడికెళ్ళి నేను తచ్చిన నీ కొరకు, బతికిన నీ కొరకు. నిజమైన యేసు ఒక్కడే ఉన్నాడని నమ్ముతా. నేనే ఈడవా అంటాను. పశ్చాత్తాపట్టి ప్రార్థన చేసుకున్నా. అందరు నాకే చూస్తున్నారు. ఇక్కడ చూస్తే అందరు హిందూ కుటుంబంలో అన్నీ వచ్చిండ్రు. నాకు ధైర్యం వచ్చిపోయింది. ఇక కడిగలేసిన ఏకదం పోయినా సేవక్కడ వందనాలయ్యా. నాకు వందనాలు పెట్టడానికి రాదు, జైకిర్ సానికి రాదు. ఫస్ట్ పోయినా కదా భయం అవుతున్నది, సిగ్గు అవుతున్నది. ఇక ఈ వాక్యం విన్న తర్వాత నా జీవితం అనేది ధైర్యం వచ్చి, గుండెలో ధైర్యం వచ్చింది. ఇక నిజమైన దేవుడు సిగ్గెందుకు? తల్లి తండ్రి ముంగట పిల్లలు సిగ్గుపడతారా? నా తండ్రి దేవుడు దొరికింది ఇప్పుడు అంటాను అనుకున్న. పాస్టర్ గొప్ప చెప్పిన నేను అందరూ అయితే ఆదివారము ఆరాధన చేసి వెళ్ళిపోయారు ఇంటికి. ఒక్కళ్ళు కూడా లేరు. నేను వెళ్ళట్లే. వాపసు పోనీక నాకు మనసు కాకొచ్చింది. నాకు దేవుడు దొరికినాడు. ఇప్పుడు నా తప్పులు ఒప్పించుకున్నాను. ఇప్పుడు రాత్రి నేను దేవునికి క్రిస్టియన్ దేవుడు, మాదిగ దేవుడు, మతాంతా చేస్తారు, అది చేస్తారు, మన కులం విడిచిపెట్టి ఎందుకు పోవాలి? నేను అన్ని ఒప్పించుకున్నాను. ఇప్పుడు స్థలములా పశ్చాత్తాప పడాలి నేను. అప్పుడే క్షమిస్తాడు దేవుడు, లేకుండా క్షమించడు. నా పాపం ఒప్పించుకుంటే ఇప్పుడు రాత్రి నా తప్పులు ఈ దేవునికి ఎక్కరిచ్చిన ఏ క్రిస్టియన్ దేవుడు, మాదిగల దేవుడు అన్నా అవన్నీ నేను తప్పు ఈ బొద్దు ఆలయాలే నేను ఒప్పించుకుంటా. ఆ దేవుడు క్షమించాలని నేను అడుక్కునికనే ఈ బొద్దు నేను పోను ఇంటికి. పాస్టర్ దగ్గర కానీ ఈ బొద్దు చర్చిలో అది పండుకుంటామయ్యా, పొద్దుగల పోతా. సరే ఉండన్నారు. ఆ రాత్రి పండుకున్నా. ఈ రాత్రి ఇక్కడ నుంచి నా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకునే పోతా. నేను ఇప్పుడు పోను. ఆ వాక్యం విన్నాక మీ మనసు మారినాక ఆ నైట్ ఆడ ఉంటానని అడిగిన. ఓకే. ఈ వాక్యం విన్నాకనే ఇక నాకు అద్భుతం నేను చూడలే. ఆడ ఫస్ట్ చర్చికి వెళ్ళాక నేను అద్భుతం చూడలే, సాక్ష్యాలు వినలేదు. వాక్యం విని నా హృదయం టచ్ అయింది. ఇంత పెద్ద దేవుడు, నాకు సృష్టించిన దేవుడు ఇంకేం కావాలి? ఇది తప్పే కదా. నాకు ఎరకలేక మేము అన్నామంటే ఒప్పించుకునే రాత్రి ఉన్నా. ఆ రాత్రి పండుకున్నా. ఈ కాలు నడవని కుంటుకుంటూ వెళ్ళేవాడిని. కుంటుకుంటూ పోయేదాన్ని. మోకాలు వాసిపోయింది. నా పిల్లలు నా భార్య అక్కడ పండుకున్నారు. రాత్రి నాకు ఏ కాలైతే నొప్పి ఉన్నదో ఇదే కాలు ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజినట్లయింది. ఇట్లా జటక కొట్టినట్టు అయినప్పుడు లేచిన అమ్మని లేచినప్పుడు ఇక నొప్పి ఎక్కువైపోయింది. ఎక్కువైంది. తట్టుకోలేను. ఇక అమ్మా సరిపోతే పోతే దేవుని ఆలయాలు అనుకున్నా. మళ్ళీ కూడా గుర్తుకొచ్చింది అది. ఈ దేవుడే కోపం చేసినాము. ఎందుకు? నా తప్పు. దేవునికి మాదిగొల్ల దేవుడు, క్రిస్టియన్ దేవుడు, మతాంతరస్తులు అధ్యస్తులు నేను తిట్టిన, మందికి తిట్టాను నేను. అందుకే దేవుడు కూడా కోపం చేసినాం. నాకు ఎందుకు వచ్చినామంటారని. దేవుడా నా తప్పు క్షమించు. ఈ నొప్పి బాగా కావాలి, నేను ఇడవను. మళ్ళీ ఒకటి ఏమన్నా నొప్పి తక్కువ దాకా వచ్చి ఈ నొప్పి తక్కువైనాక ఇడిచిపెట్టి వెళ్ళిపోతుండొచ్చు అనుకుండొచ్చు. నా ఉసిరి ఏడుదాకా ఉంటుందో ఆడదాకా నేను సాక్ష్యం చెప్తా. నిజమైన దేవుడు ఉన్నాడు, తక్కువ దేశ బాగా దేశ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అంటానని నేను చెప్పుకుంటూ పోతా. కానీ అనుకుని నేను పాస్టర్ అయితే అనుకోలే, నేను సేవ చేస్తా అనలే, నా నోటి నుంచి రాలే. నేను సాక్షిగా అయితే ఉంటా, నేను సాక్షి చెప్తా నిజమైన దేవుడు అని చెప్పుకుంటూ పోతా. నా నొప్పి తక్కువ, కానీ నొప్పి తక్కువ అయితే సాక్షి చెప్తా అంటూనే అనుకున్నా. మళ్ళీ దేవునికి కానుక ఇస్తానులే, నీకు పైసలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, ఏమో మొక్కలే. నాకు తెలియదు. ఈ నొప్పి తక్కువ అయితే కనిపించిన వారికి నా నొప్పి తక్కువ తీసిన దేవుడు అని చెప్తా. ఇంతే, ఇదే సాక్షి చెప్తాను అనుకున్నా. ఇట్లా అనుకున్నా. ఎక్కైన నొప్పి నా నడుములకి వెళ్ళి సీమల బారేంట పోతున్నది. మాట మంత్ర శక్తులు అన్ని దురాత్మలు గుడుగులు గుడుగులు పెడుతున్నాయి. సీమలు పోయినట్ల ఇప్పుడు పెయి మీద ఒక సీమ పోతే గులుగులు పెడుతుంది కదా, ఆ తరము నా మాంసంలో ఈ కాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నాయి. పాదంలోకి వెళ్ళి అరికాళ్ళకి వెళ్ళి ఈడికెళ్ళి సల్లు అన్నది. సల్లు అన్నప్పుడు ఈ కాలు డీల్ అయిపోయింది. దిగ్గులు లేచిన దుంకితే కూడా నొప్పిని లేదు. ఎమ్మడే నాకు గదగద వణుకుడు లోపల లేచింది. ఎంత నిజం దేవుడు,
ఏడు మేకలు కోసినాయి, 2 పోతులు కోసినాయి. ఓ దేవస్థానం నొప్పితో తక్క కావాలంటున్నాను. నడుచుకుంటూ పోయినా, కానీ నొప్పి తక్క కాలేదే. దేవుని ఆలయం చర్చలో వచ్చి నేను ఏమీ మొక్కపోతే ఏమి కానుక కూడా ఇస్తానులే, నేను నా తప్పు ఒప్పించుకుని తింటే. కానీ నా తక్కైతే సాక్షి చెప్తా మంది కన్నా, కానీ దేవునికి ఇస్తానకపోతే నేను సేవకుడు కూడా ఇస్తానులే. నేను సేవకుడు నాకు తక్కదే ఇస్తే నీకు కానుక ఇస్తా కూడా అనలేదు. నా తప్పులు నేను ఒప్పించుకుని పశ్చాత్తాపట్టి నేనే ఆడుకున్న మనసులో పడ సాక్షి చెప్తా అంటే ఇంత తక్క తీసిన దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడు అంటానని పొద్దుగల మస్కులో ఉరికిపోయినాయి. ఇక ఏడికి వెళ్ళిన పరిగెత్తి పాస్టర్ దగ్గర, అయ్యా పేసలోడయ్యా, వందనాలయ్యా, నా దేవుడు నన్ను బతికిచ్చినాడు. ఈ రాత్రి పండుకున్న కదా నన్ను నొప్పిపోయింది. నిన్న కుంటుకుంటూ వచ్చిన కదా నేను రాత్రి, ఈ బుద్ధి నాకు ఏమి నొప్పి లేదు. గిట్ల నాకు ఎవరయ్యమ్మ కాళ్ళు పట్టి ఇట్లా గుంజినట్లయింది, నాకు నొప్పి ఎక్కయిండే. ఇప్పుడు చెప్పిన సాక్ష్యం చెప్పి కదా, నీకు దేవుడు ముట్టినాడు, ధైర్యంగా ఉండు, బుగులు పట్టకు, దేవుడు నమ్ముకో, నీకు ఆశీర్వాదం ఇస్తాడు అన్నాడు. సరే అయ్యా అన్న. ఒక్క మాట అడిగిన, అయ్యా నా కొడుకు పుట్టెంటికలు ఉన్నాయి, దర్గాకు పోయి ఇస్తా అన్న. 7 ఏండ్లైంది పిల్లగానికి పుట్టెంటికలు తీయనికే. దర్గాకు మేకపోతులు మొక్కిన, కందూరు చేసి నేను పుట్టెంటికలు ఇస్తా అన్న. మళ్ళీ అది ఇక్కడ ఇవ్వచ్చునా, నేనైతే అక్కడ ఇయ్యనిగా అయిపోయింది. ఇక నాకు ఇన్నదులే. మా పైల కొడుకు కూడా ఇచ్చిన పుట్టెంటికలు, ఏమి తక్కలే. అబ్రామ్ ఇప్పుడు సేవకుడు. నేను ఇప్పుడు బుధవారము, శుక్రవారము, ఆదివారం 3 వారాల సంఘం ఉంటుంది. ఈ కొడుకు ఉంటే ఆ కొడుకు రోజులు కొనొస్తా సంఘం నడిపేనికే. ఆ కొడుకు నా ఎంబడి వచ్చినంటే ఈ పెద్ద కొడుకుని ఇంటికాడ పెట్టేస్తా సంఘం నడిపేనికే. ఇప్పుడు ఆ కొడుకుని ఇంటికాడ పెట్టిన, ఆ కొడుకు పుట్టింది కూడా ఆ దర్గాకి ఇచ్చింటి. ఏం బాగాలే. ఒక కొడుకుని ఇచ్చిన, ఇంకో కొడుకు పుట్టినాక ఇది కొడుకుకి ఇస్తే సత్యం ఇస్తాడేమో అనుకొని ఆ పుట్టెంటికలు ఇచ్చేట్టు ఉండే. మళ్ళీ ఈడు ఇస్తే నడుస్తా చర్చలా, ఓ ఈ బెన్ పిక్కర్ అన్నాడు. అది వచ్చినాక ఇస్తా అన్న ఒప్పుకున్నా. ఒక ఆయతరం పోయి ఆ పుట్టెంటికలు చర్చలో ఇచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చిన. నా పిల్లలు తీసుకున్న ఇంట్లో గుడిసెల ప్రార్థన చేసుకున్నా. కన్నీరుతో ప్రార్థన చేసుకున్నా. ఇక చేసుకుని పండుకున్నా. రాత్రి ఆ చిన్న గుడిసె ఉంటుంది, ఈ పూట ఉన్నది కదా, ఇది పెద్ద కట్టుకుని ఇంకా చిన్న గుడిసె ఉంటుంది. ఈ గుడిసె ఇది ఇసుంటి గుడిసె కట్టుకున్నా. ఆ గుడిసె దర్వాజా కాడ నిలబడి పక్కన ఈ లైటు, ఇప్పుడు ఈ లైట్ మించుతుంది కదా ఫోకస్ మా కండ్లకు, అట్లా ఎగులు వచ్చింది ఆ ముఖానికి కూడా వచ్చింది. ఒక సూర్యుడు లాగా ఒక ఎండ అంటారు కదా, మధ్యాహ్నం పుట్ట సూర్యుడిది ఎగులు తలుగుతున్నది, ముఖంకు గరం కొడుతున్నది ఎండలాక. అట్లా కొడుతున్నది. 3 స్వరం మీద వచ్చింది నాకు, 3 సార్లు మీదికి వెళ్ళి, కొడుకా లేవు, కొడుకా లేవు. 3 సార్లు ఆ స్వరం నాకు వినొస్తున్నది. ఇంటి నిండా ఎగులు పడ్డది, పట్ట పగలు ఎలుగు, ఇంటి లోపల ఎలుగు. మధ్యాహ్నంలో ఉన్నట్ల బయట పండుకున్నట్లు అనిపిస్తుంది నాకు. నేను అనుకుంటున్నాను, ఇంత మధ్యాహ్నంలో బయట ఇంత ఎగులో పండుకున్నది, ఎండలో పండుకున్నా, నేను ఎవరో లేపుతుండ్రు ఇప్పుడు వచ్చి అనుకున్నా. దిగ్గులు లేస్తే ఆ స్వరము బంద్ అయింది, చీకటి ఉన్నది. అమ్మా టైం చూస్తే 4 గంటలు మసుకుల రాత్రి, పొద్దుగాల 4 గంటల టైం అవుతున్నది. దేవుడు ఆ సేవకుడు చెప్పిన మాట, దేవుడు ఇంటికి వస్తాడు, ఎగుల్లో మాట్లాడతాడు, చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకున్నా. నేను ఏం చేస్తే దేవుడా నీకు ఇన్ని కొబ్బరికాయలు కొట్టినా, మేకలు కోసినా, ఒక్క దేవుడు నక్క కళలు వచ్చి మాట్లాడలే. గిన్ని రోజు నా తాతలు తండ్రులకెళ్ళి దేవుని తలుచుకోలేదు, ఏసయాని నీ మందిరం రాలేదు. ఒక్కసారి 2 సార్లు వచ్చినాక నా ఇంటికి వచ్చి నన్ను లేపుతావు కదా దేవుడా, నువ్వు ఎంత అక్కరగల తండ్రి, నువ్వు ఎంత క్షమించ తండ్రి దేవుడా. మళ్ళొక దేవుడైతే నా పానం తీసేవాడివి, నేను తీసుకుని ఏం చేయాలరా, నువ్వు నమ్మలేదంటా అని, నువ్వు ఎంత పేరు మీద దేవుడు అంటే కన్నీసి ప్రార్థన చేసుకున్నా. పొద్దుమికి మాకు మేనగోడలు ఉంటుంది, మా ఎన్కౌంటర్ ఇప్పుడు సేవ చేస్తుండే నా చేయి కింద, పాస్టర్ అయ్యిండు మా పెద్దయ్య కొడుకు. అతను తాగి పిచ్చివాడైపోయాడు. పెయిన్ బట్టలు ఇడుచుకొని చెపక కొట్టుకొని రక్తం కోసుకొని బిచ్చమాడుకొని తాగాలి, తల్లిని కొట్టాలి, తండ్రిని కొట్టాలి, భార్యని కొట్టాలి. ఇట్లా ఆని పరిస్థితి. ఆని బిడ్డకు క్యాన్సర్ గడ్డ అయింది కన్నుకు. అలా భార్య నన్ను తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తున్నది, పైసలు లేక. ఉన్న పైసలు లేక గుంజుకొని కళ్ళు తాగి వస్తున్నాడు, మందు తాగి ఏడుస్తున్నాడు. ఏమైందా మామ ఈ పిల్లకి ఇట్లా క్యాన్సర్ గడ్డ అయిందంట,
డాక్టర్ గ్యారంటీ లేదు, ఏడుస్తున్నా పైసలు లేదు, ఏం లేదు, నీ తమ్ముడు తాగి ఎక్కడ పోయినా ఏమో. అమ్మా నువ్వు భయపడకు బిడ్డ, ఆ అమ్మకు ఒక కొబ్బరిని తీసుకురా, ఆయిల్ దొరుకుతుంది, ఒక 10 రూపాయల డబ్బా తీసుకురాపో, ఆ నూనె తెచ్చి పెట్టన్నాడు. అది వాక్యం ఇన్నా నేను. యాకోబు అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నది. దేవుడు నూనె పెట్టి ప్రార్థించమన్నాడు, రోగిని స్వస్థత ఇస్తాడు, కర్తని లేపుతాడని చెప్పిండు కదా నమ్మికతోటి. ఆ బైబిల్లో ఉన్న వాక్యము నేను తీసి నేను నూనె పెట్టి ప్రార్థన చేస్తా. నీ నమ్మకం ఉంటే తక్కువ అయిపోతుంది అన్న. బాగా అవుతుంది, తప్పని నోటుకొచ్చింది ఇక నీ గడ్డ ఉండదు, తక్కువ అయిపోతుంది అన్న. ఆ పరిగెలతో పోయి ఆ నూనె ఆయిల్ డబ్బా తీసుకుని వచ్చింది. ఆ నూనె పెట్టిన నాకు ప్రార్థన చేయడానికి రాదు, నాకు తెలియదు ప్రార్థన చేయడానికంటే ఈ పెట్టి కన్ను మీద పెట్టిన దేవుడా ఏసయ్య తక్క కానీ, ఈ నొప్పి తక్క కానీ సాక్షి చెప్తా, హల్లెలూయా ఆమేనన్నా. ఇంతే, ఇక పోమా తక్క అయితే పో అన్న. పొద్దుమికి ప్రార్థన చేసి తోలిచ్చిన పొద్దుగాల మస్కల పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ బిడ్డ, తల్లి బిడ్డలు. అయ్యా అయ్యా ఇక చూడయ్యా నా బిడ్డ కన్ను బాగైందయ్యా, కన్ను గడ్డ పలిగిపోయింది, చీము రక్తం కారిపోయింది, కన్ను కిలింగ్ అనిపిస్తున్నది. ఇక ఇంత సంతోషమైంది, నేను పరలోక రాజ్యం ఆపద చూసినట్లు అయిపోయింది నా హృదయం ఆనందం. ఇంకేం కావాడే, ఇంత నొప్పి తక్క కావాలంటే నా చేత నేను మనిషిని, ఇది ఎట్లా బాగా అయిపోయింది. ఇంత దేవుడు అంటే ఆశ్చర్యపట్టినగా దేవుని నమ్ముకున్న ఆడికెళ్ళి అక్కడ నుంచి మీ మనసు కూడా బలంగా మారిపోయింది. దేవుడు నిజమైన దేవుడు ఒక్కడనే తెలుసుకునేగా, ఒక్కటే దేవునికి ప్రార్థన చేసేది మొదలుపెట్టిన. నా ఇంటి కుటుంబంగా చెప్పుకోనలే, పిల్లలకు నా భార్యలకు ఇట్లా దేవుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, మనకు తప్పైంది, ఇంత దేవుడు వదిలిపెట్టి మనము చేసుకున్న తప్పలేని, మనకు అప్పులు బాకలు పోతాయి, అది పోతాయి, నా పెళ్ళలకు నా పిల్లలకే చెప్పవాని. ఒకరోజు ఈ పూట ధ్యానం వస్తున్నది, ఇక తోడ మొదల బాదు, ఇక అప్పులు బాకులు మళ్ళీ ఎక్కిపోయింది. మీరు చనిపోదామని ఆలోచన చేసుకున్నారు కదా, అసలు ఏ కారణం చేత చచ్చిపోదాం అనుకున్నారు? ఇప్పుడు చెప్తా అదేగా, అది ఎందుకు చచ్చిపోదామన్నారు ఒకసారి చెప్పండి. అది అయితే ఇక దేవుని నమ్ముకున్నప్పుడు కూడా నా కష్టాలు బాధలు ఒక ఏడాది అయినాక మళ్ళీ ఇంత ఎక్కువైపోయినాయి. ఇక సరిపదం అనుకున్నా. ఇంతకుముందు ఒక తోడమొద్దులు ముందుగాల ఈ పూట ఉన్నది కదా, ఈ ఫోటో అంటే దేవునికి తెలుసుకోకన్నా ముందు ఈ పూట అప్పుడు నవ్వు బాధల బిదర్లో ఉంటుంది. ఆడికి ఒక ఆలోచన, బాకులు అప్పులు పోకొచ్చినాయి, నొప్పులు తగ్గిపోకొచ్చినాయి. మా కులపోలు కూడా మాకు రొద్దయినరు, అందరు నాకు మాట్లాడతలేదు, అప్పులు బాకులు అయిపోయినాయి. అందరు నాకు టోచర్ పెట్టులు, బాకులు పైసలు కట్టాలి, ఉండతందుకు ఇల్లు లేదు, జాగా లేదు, నేను ఎట్లా బతకాలి, నేను సరిపోయిందే మేలు అంటున్నాని నాదొక పూట నా కొడుకులే పెట్టాలి. నా కొడుకులు నా పూట చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారు. నా తండ్రి నా మీరు చనిపోతే మీ ఫోటో చూసుకొని వాళ్ళు ఏడుతూ ఉంటారు. ఇక నా పిల్లల దగ్గర పెడతాంటని వీళ్ళు ముగ్గురు పిల్లలు, ఇదే కొడుకు నా పెద్ద కొడుకు, ఇదే కలిసి దిగారు. నేను కలిసి బిడ్డకు నా కొడుకులో చెప్పలే, నీకు పూట దిగుతా, నేను సరిపోతా, కొడుకులో రాండి అని చెప్పి దించుకోలే. నేను నా మనసులో పెట్టుకొని పోయినా. ఈ ముగ్గురు పిల్లలు చేతిలో పట్టుకుని, ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి లైన్. నా పెద్ద కొడుకు చేయి నేను పట్టుకున్నాను, నా బిడ్డ చేయి నా కొడుకు పట్టుకున్నాడు, ఆ బిడ్డ చేయి ఇంకో చిన్న కొడుకు పట్టుకున్నాడు. ముగ్గురు లైన్లో పెట్టి పూట దిగిన. ఇక నేను సరిపోతాను. ఇక పూట దిగి పూటలు తీసుకొని ఇల్లుకి వచ్చేసినాయి. ఇదే పూట ఉంటుంది నాది. వచ్చేసిన ఇంటికి ఇల్లుకి వచ్చి ఇక యోచన చేస్తున్నా, ఈ పొద్దు సావాలని. నేను ఇక ఎట్లా చచ్చిపోవాలి, ఊరేసుకొని చచ్చిపోతున్నా, బాయిల దుంకల్లా, మందు తాగల్లా. నేను ఆలోచన వస్తుంటే ఇది నేను ఫస్ట్ చెప్పేది ఉండే సాక్షి, దేవుని చర్చకు పోకన్నా ముందు అంటే ధ్యానం లేక నేను వెనకాల సరే. ఇప్పుడు ఈయనే ఈ పూట దిగి ఆలోచన చేస్తుంటే నాకు ఒక ఆలోచన వస్తున్నది. నేను సరిపోయినా కానీ అప్పుల వాళ్ళు నా బిడ్డలకి కొడుకులకి ఇడవారు. నాకు మాట వచ్చిపోతుంది, తండ్రి అప్పులు చేసి తాగి మందు తాగి పిల్లల మీద అప్పు పెట్టి సరిపోయిండ్రా అంటారని నాకు అందరూ తిట్టేవాళ్ళే, నాకు మంచి వాళ్ళని ఇవ్వాలన్నారు. సరిపోయినా కానీ నాకు బొందకు పేరు వస్తుంది. ఏమే కానీ చేసి నేను ఈ దేశం విడిచిపెట్టి రాజస్థాన్ పోవాలి, అక్కడ బిచ్చం ఎక్కవిస్తారు పైసలు, అక్కడ సంపాదన చేసుకుని వచ్చి ఈ అప్పులు పోయినాక నేను సరిపోతే ఏంలే. అప్పులు లేకుంటే పిల్లలు ఎట్లన్నా బతుకుతారు, ఆడాడు అడక తిన్నా బతుకుతారు. నాలాక అప్పు చేసుకోవాలంటే వెళ్ళిపోతే ఒక నిర్రచనగా రాజస్థాన్ వెళ్ళిపోయినా. రాజస్థాన్ వెళ్ళిపోయి ఇక బిచ్చం అడుగుడు
పైలకెళ్ళే మా తాతలకెళ్ళి ఆడుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ మా కర్ణాటకలో అంటే బిచ్చం మా ఊళ్ళో అడుక్కున్న వాళ్ళు అడుక్కున్న వాళ్ళు భిక్షం ఎంతమంది అంటే ఇయ్యరు ఈ పైసలు. అక్కడ కొత్త దేశంలో పోతానే రాజస్థాన్కి పోయినా, గుజరాత్లో పోయినా, ఈపీ పోయినా, ఎంపీ పోయినా, మధ్యప్రదేశ్ పోయినా, హర్యానా పోయినా, హిమాచల్ దేశం కూడా పోయినా. అక్కడ గుట్టల మీద ఉంటాయి దేశం, గుట్టల మీద ఎక్కిపోవాలి. చేనులు కూడా గుట్టల మీద చెడిలాగా నరికి పెడతారు అక్కడ భూమికి. అట్లా ఆసుడు దేశం కూడా పోయినా, కానీ అప్పులు తీర్చలే. నేను పైసలు ఎట్లా అడుగుతుంటా అంటే ఇక్కడ కోసుకొని పెయి మీద బట్టలు లేకుండా, అంగి లేకుండా అడిగవని 5 రూపాయలు ఇచ్చానంటే 5 రూపాయలు నేను వల్ల 10 రూపాయలు, ఆ 10 రూపాయలు తీసుకుని ఇంకో దుకాణం పోతుంటే ఆడ 10 రూపాయలు ఇచ్చినట్టుంటే అమ్మ వీడు ఇచ్చేవాడు అంటానని 10 రూపాయల వల్ల 20 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నామని. ఇట్లా ఎవరైనా ఒక దుకాణం ఒక 50 రూపాయలు ఇచ్చి చూపించారంటే అబ్బాయి వీడు ఇచ్చేవాడే ఉన్నాడు, 50 ముందుకే ఇస్తున్నాడే, 100 కావాలి, 100 ఇస్తాడు. ఇక 100 ఇచ్చిందా ఇక్కడ వరాదు. ఇట్లనే అడుక్కుంటూ పోతే ఒకళ్ళు దుకాణం వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిండ్రు. వీడు ఇట్లా పైసలు వసూలు చేస్తున్నాడు, బిచ్చం అడుగుతున్నాడు. ఈపిల నిమ్కతాన్ అనే ఊరు ఉంటుంది అక్కడ, ఈపిల. ఆ నిమ్కతాన్ ఊర్లే అక్కడ పోలీసు వాళ్ళు ఇక వచ్చేసిండ్రు. ఇక వెనకాల వస్తారు, ఆ న్యూస్ పేపర్ ఇడికి కెమెరా తీస్తారు కదా, కెమెరాలో యూట్యూబ్లో అది పంపిస్తారు అక్కడ న్యూస్లో. వాళ్ళు వచ్చినారు ఇక న్యూస్ వచ్చిన మూతికి పెట్టి, నువ్వు ఇన్ని పైసలు అడిగితే దినం ఎంత కమాస్తావు చెప్పవు, మీదే దేశం, మీ ఊరేవది, ఇక్కడ ఈపీకి ఎంతకు వచ్చినారో నాకు అడిగినారు మైకి పెట్టి. నాకు బుగులేసింది, ఎట్లా చెప్తావు దేవుడా అనుకున్నా. మా ఇంటి దేవుళ్ళకి అడుక్కుంటున్నా, అమ్మో నన్ను పట్టుకపోతారేమో అట్టుకొని ఆ కడుపు తిప్పలకు అడుక్కుంటున్నాం. ఏ ఊరు మాది బీదర్ జిల్లా, కర్ణాటకం జిల్లా. మీ మీద పురుపు ఉన్నదా ఆధార్ కార్డు, కానీ నాకు ఆధార్ కార్డు కూడా చేయించుకోలే. అక్కడ ఆధార్ కార్డు లేదు. ఆ బెంకుది ఎల్ఐసిది ఉండే, ఏడాదికి 1,800 కడుతుంటే ఏడాదికి. అది ఎల్ఐసి అంటే బెంకు ఉన్నది, అదొక్కటే పురుపు ఉంది. అది ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు. బెంకులో ఎల్ఐసి నింపుతా ఏడాదికి 18,000 కట్టుకున్న ఊరు అడ్రస్ ఉందని, అది ఇక్కడే అన్నాడు. అది తీసుకున్న అడ్రస్ రాసుకున్నాడు. ఇక అది తీసుకుని ఇంటికి వచ్చిన ఒకటి చెప్పే నీ మీద కేసు అవుతుంది, వాళ్ళు నూజులు వచ్చి పేపర్లు చెప్పాచి పోయిగా చూసిండ్రుగా. ఆ పేపర్లో నా పూట కూడా ఉన్నది. ఇంత పైసలు సంపాదిస్తాడు వీడు ఒక్క దినముకు, ఒక్కొక్క దుకాణంకు 50 రూపాయలు 100 రూపాయలు గుంజుకుంటున్నాడు. దినము 2,000 అయితే ఎన్ని వేలు సంపాదిస్తాడు వీడు, లుటాస్తున్నాడు. ఊరు లుటాస్తున్నాడు. బిచ్చం అడిగి రక్తం కోసుకొని చూపించి భయపట్టిస్తున్నాడు, మందికి భయపట్టించి పైసలు వసూలు చేస్తున్నాడు. వీడు ఎక్కడోడేమో కొత్తగా వచ్చిండు, ఆ పేపర్ మీద చేశాడు. ఆ పేపర్ చదివి పూర్తి నాకు చూపించింది. అమ్మ ఇడికల పారిపోవాలనుకున్నా, గాసము రాషన్ తీసుకుని పోయిన దుకాణం ఇడిచిపెట్టేసిన, ముల్లె మూట సంకల కట్టుకున్న, బస్సుకి ఎక్కిపోయినా, 100 రూపాయలు టికెట్ మీద పోయినా. అప్పుడు అగ్గకాలం ఇంకా ఇదొక 18 ఏళ్ళ సుమాస్త అవుతున్నది. ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది ఈ మాట, 18 సంవత్సరాల మాట ఇది, ఎక్క తక్క. ఇక వెళ్ళిపోయినా అంత దూరమే ఇప్పుడే వాళ్ళు వస్తారు ఇక్కడ అనుకున్నా. రైల్వే స్టేషన్ ముంగట గుడిసె వేసుకున్నా. ఆ గుడిసెకి ఎదురు ఒక సర్కారు దవాఖాన ఉన్నది. ఆ దవాఖానకు మా పిల్లగానికి పుండ్లు వేయండి, కాళ్ళు నొప్పులు వేయండి, దవాఖాన చూపించుకుంటానే వెళ్ళిన. సర్కారు దవాఖానకు పోయి ఆ పుండ్లు పిల్లగానికి చూపిస్తున్నా, వాడు ఇక్కడ కాలుకు పెట్టి నా ముఖం చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు. చూసి నాకే చూసి ఆ డాక్టరే ఫోన్ చేసిండు అనుకో పోలీస్ స్టేషన్కు. ఆడ మొన్న పేపర్లో వచ్చిండే కదా, వాడే ఉన్నాడు, ఈడ వచ్చిన్నాడు మా దవాఖానకు అని చెప్పేసాడు. ఆయన గుడిసె ఉన్నది ఎదురు అని చెప్పిండు. ఆ పోలీసులు ఇక పొద్దుమేకి వస్తేనే జీబు తీసుకుని వచ్చి మా గుడిసెలో పట్టుకొని నన్ను పట్టుకొని పోయిండ్రు. మీరు పిల్లలు పట్టుకుని ఎక్కడ కర్ణాటకలు మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ మీరు ఎట్లా పైసలు సంపాదిస్తారు, మీరు ఇక్కడ ఎన్ని రూపాయలు అడుగుతారు మీరు అంటారు. పోయి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా పోయి ఇక తహసీల్దార్ కోరటుగా ఎత్తుకపోయి వీళ్ళు బయట శంకలు వచ్చినారు, పిల్లలు తీసుకుని పోయి అట్లా వచ్చినట్టు అని జైల్లో కొండపోయి పెట్టినారు. 3 రోజులు పెట్టినారు జైల్లో. ఇక వాళ్ళు అడగబట్టి మీరు ఎంత పైసలు సంపాదిస్తారు ఇట్లా, అరే నా కడపతే నా తల్లి ఇడిచి పెట్టిపోయింది, మేము అడగతే నీకు ఇంటలేరు ఎంత. ఇక కాలు గడుపులు మొక్కితే అప్పుడు వకీలు వచ్చిండు, ఇక లోపలికి వచ్చి నాకు బిల్లు తీసుకొని బయటికి నువ్వు ఏం చెప్పుదో దాంట్లో తోలుకొని పోయి ఇక సాక్ష్యం చెప్పిన గట్ట అడగతే నేను పిల్లల పట్టుకోవట్లేగా పైసలు ఎక్క సంపాదించుకున్నాము, మాకు బాకులైనాయి, మా కడప తిప్పలకు వచ్చినాము సార్, మా పలాని ఊరు బీదర్ జిల్లా ఉన్నది కర్ణాటకము, మేము ఇక్కడ వచ్చినామని చెప్తే అప్పుడు ఇక నువ్వు పేషికి రావాలి, సరే వస్తలే అన్న. ఇక వస్తానే బయట తీసుకొచ్చిండ్రు. ఇక తీసుకొని వచ్చినాక ఆ దిరస్సు, ఆ గంటలు గజ్జలు వేసాము, అది కట్టుకొని శరీరంలో కొల్ల తీసుకొని ఇక కొరటుగా పోయినా. ఇక నా భార్యగా డోర్లు కొట్టింది, నేను దుంకినిగా వకీలకు అందరికీ జమ చేసిన. ఇక రక్తం కోసుకొని వాళ్ళ ముంగట రక్తం కింద కార్చిన. మా బతుకు గిరి
ఇసుంటి వాళ్ళకు మీరు జైల్లో కొండ పెడతారు. నాకు కడప తిప్పలకి ఏదో ఒకటి తెచ్చి బతుకుతున్నాం మేము. మాకు ఇండ్లు లేవు, జాగ లేదు, ఆస్తి లేదు. నా తల్లి ఇడిచిపెట్టిపోయింది, మాకు ఇల్లు లేదు, జాగ లేదు, అనాథగా బతుకుతున్నాం. మా కడుపు కోసం ఏదో ఒక రక్తం పేలుకలు కార్చి భిక్ష పెడుతుంటే మాకు జైల్లో కొండ పెట్టిండ్రా వకీల్ సార్. ఇక అంటే అడిగితే వాళ్ళు పరిచయం అయిపోయిన పాపం. వాళ్ళు ఉన్న వాళ్ళు అందరు తన పైసలు తీసుకునే అడుక్కునే మీరే ఇవ్వండి నాకు ఇప్పించాం. వకీలు కూడా ఇచ్చినారు, మనిషికి 20, 50, 100 రూపాయలు ఇచ్చినారు నాకు. బాధరు ఇక పోయి నువ్వు పేసికి రాకి ఇక నువ్వు వెళ్ళిపో మీ దేశం అన్నారు. ఇక మీరు మళ్ళీ నువ్వు పేసికి రాకు ఏమి రాకు అని కాగితం రాసిచ్చాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ రాకు అంటే చెప్తే ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఇక అట్లా నా జీవితం గడుస్తా ఈ కష్టాల్లో ఆపదల ముంగటికి. ఇది దేవుని నమ్మకన్నా ముందు మాట, ఇది అదేలే నమ్ముకోకన్నా ముందు మాట ఇది. ఇక ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక తోడు ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, చాలా నొప్పులు, రోగాలు, బాధ కలిగినాయి. ఇక కలిగినాక ఇక నేను దేవుని వైపు తిరిగేది మానేసిన. మళ్ళీ తాగుట్లో పడిపోయినా. ఏం చేయాలి, దేవుడు ఏ దేవుడు ఇచ్చిన అంతేకాయ. ఇక అందరి దేవుళ్ళు ఒకటే, అంతా ఒకటే. ఇక ఈ దేవుడితోటే మొదలు సుఖం ఇచ్చి ఇక అంతేకాయ అయిపోయి. ఇక నా బాకులు అన్న అయిపోయినాయి, మళ్ళీ నొప్పులు రకలు తాగుడు ఎక్కయింది. ఇక ఒకనాడికి నిర్ధారణ చేసుకుని ఇక అట్టే తాగేది పొద్దుగా లేచేది, తాగేది రాత్రి, తాగేది పగలు, తాగేది పండుకునేది. ఇక నా కడుపులో ఏమైందో, లేవర్ ఖరాబ్ అయిందా ఏమైందా దేవునికి తెలుసు, నాకు తెలియదు. పొద్దుగల పండ్లు తోముకొని నేను ముఖం కడుక్కుంటున్నా, వాంతులు వచ్చినాయి. ఆ వాంతులు వచ్చినప్పుడు రక్తం పూర నోరు నిండా పట్టకుండా వచ్చి కింది కక్కిన నోట్ల నుంచి రక్తం వచ్చింది. ఉల్టా ఏమంటారు, వాంతుల మొక్కలు రక్తం వచ్చింది కడపలోకి వెళ్ళి. నా బిడ్డ చిన్నది ఉంటుంది చూసింది, పరిగెత్తి కురుకొచ్చింది. అయ్యా ఈ రక్తము కారు ఏమిటికి వాంతులు వేస్తే, అయ్యా లేదమ్మా దిష్టి అయింది, కడపలో ఎర్రగా అయింది, నీళ్ళు వచ్చిన రక్తం కదా మూసేసిన మన్ను అదిరిపోతారు. ఇక పిల్లలు దవాఖాన చూపించిన పైసలు లేవు అంటానని చెప్పలేదు. ఇక ఆ రాత్రి పండుకున్నా ఏడుస్తున్నాయి. ఇక దేవుడా ఏసయ్యా నీకు నమ్ముకుంటే ఒక ఏడాది దాకా జర మంచిగా అనిపించే, నాకు ఈ ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, బాకులు పే మీదకి వచ్చే, నొప్పులు వచ్చే, నాకు టెన్షన్ అయి తాగుతున్నా. నేను ఇక్కడ సరిపోతున్నంటే నా శమం ఎట్లా తీసుకుపోతారు. నా పిల్లలు చిన్నవాళ్ళు, నా భార్య, నా సోపదేవులు వెళ్ళారు. నా సోపదేవులు ఉండేవాళ్ళు గారు తాగుబోతున్న దగ్గర ఎవడు ఉండరాదంటారు. నేను ఒక్కనే గుడిసె తీసుకుని వెళ్ళిపోవాలి. ఆ రాత్రి నా పక్కల పండ్లం ఉన్నది, ఆమెకి ఎరకలేదు. నోరు మూసుకొని దుఃఖం కన్ను నీరు కింద నానుతున్నది. ఎందుకు ఏడుస్తున్నది, నా ఎరసేది ఎరకాయ అంటే ఏం పనికి ఏడుస్తున్నా అది అనిపోతారు. ఏం చెప్పాలి నేను అంటే అనుకున్న పండుకున్న నాకు ఒక కళ దర్శనం వచ్చింది. పరలోకంకి వెళ్ళి ఇద్దరు తెల్లగా వచ్చినారు. ఈసయొక్కలు ఇద్దరు పట్టుకున్నారు, నన్ను ఎత్తుకొని మీదకి వెళ్ళిపోతున్నారు. ఇక నేను మొత్తుకుంటున్నా, నాకు ఎందుకు తీసుకుపోతున్నారు మీదకి, నా పిల్లలు కింద ఉన్నారు అంటే ఎత్తుకుని మొత్తుకుంటున్నా వినట్లేదు. ఆడ తీసుకొని ఒక పెద్ద కుర్చీ మీద ఇట్లా కూర్చుని ఒక్కతానా అతను ముంగట పోయి నిలిచిండ్రు. నేను మొత్తుకుంటున్నా, నాకు ఈ పరలోక రాజు ఎందుకు తెచ్చినారు, నా పిల్లలు ఉన్నారు కింద, నా భార్యగా ఉన్నది, నేను ఉండట్లేను, మొత్తుకున్నా ఏడుస్తున్నా. అక్కడ మీద వస్తే సూర్యుడు చంద్రుడు లేడు, ఒక పెద్దగా మూడమున్నది ఎర్రగా, రెండు మధ్యలో ఒక ఎత్తు అంటే 2 అంతరాలు ఒక ఇల్లు బిల్డింగ్ అంత ఎత్తున్నది, మోడం ఎర్రగా బారుతూ ఉంటుంది. ఆ ఎగులు కింద కనిపిస్తున్నది. మళ్ళీ కింద చూద్దామంటే పాలు బారుతున్నది. ఆ పాలు మీద నిలబడితే కదా మునగట్లే కాలు. ఇది ఎంత చిత్రమైన స్వర్గం ఇది. నేను ఇక్కడ ఉండను, భార్యలు బుగులు పడుతున్నారంటే మొత్తుకుంటున్నా ఏడుస్తున్నా. వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు గచ్చిగా, నీకేమీ చెప్తాడు, నీకు చెప్తాడు ఇను. నీ ఆత్మ పైకి పోయింది, నా ఆత్మ తీసుకుపోయి చెప్తున్నట్ల కళల అంటే నేను ఈయనట్లా ఏడుస్తున్నా. అంటే ఇక ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్పినో నాకు చెప్పలేదు, నేను చెప్పనీయలేదు. ఇక ఆ కళ వెళ్ళిపోయింది. అబ్బా అయ్యో దేవుడా, నా ఆత్మ పరలోకం తీసుకుపోయి చూపించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటారు. మళ్ళీ ఇంత కన్నెరిసి ప్రార్థన చేసుకున్నా. ఆ ఆడికి వెళ్ళి నాకు రక్తం కారేది బంద్ అయిపోయింది, కక్కేది వాంతులు వచ్చేది బంద్ అయింది, ఆ కడుపు ఎదగాలేదు. దర్శనం రాత్రంతో మీ రక్తం ఆగిపోయింది. ఇక మళ్ళీ కక్కలేదు పొద్దుగాలిగా. ఇక బాగానే ఉన్న తోడ మద్దులో మంచిగా ఉన్న తోడ తాగడం బంద్ చేసిన 8 రోజులకు తాగలేదు. ఇక ఒక రాత్రి ఆ చిన్న గుడిసెలో అక్కడనే రామ్దేవ్ ఊరు అనేది ఉన్నది, పోఖర్ అనే ఊరు రాజస్థాన్లో. ఆ గుడిసెలో నాకు కళ వచ్చినది. నలుగురు ఒక తెల్లగా ఒక కబుతూరు పావురాల్లాక తిరుగుతున్నారు నా నెత్తి మీద. ఇక్కడ 3 దర్వాజాలు ఉంటాయి, ఇక్కడొకటి ఎదురొకటి. ఒక్కరు తిరిగి నా నెత్తి మీదకి తిరిగి ఆ దర్వాజా మీదకి సందులకి పోబోయినరు. ఆ చౌకట్టు దర్వాజాని నెత్తికి తగిలింది.
అయ్యో తల్లి కదా, ఇంత సుందర ఆడపిల్లలు మా గుడిసెలు వచ్చి ఉయ్యాలు ఊగుతున్నారు, ఎంత దగ మెరుస్తున్నారు, ఎంత ఎగుళ్ళు మరుగుతుంది వాళ్ళు వస్తే అంటే నేను అనుకున్నా. ఆ తర్వాత జరగానే ఆ కళ ఎగిరిపోయింది, దిగ్గండేసిన. అప్పుడు అర్థమైంది దేవదూతలు వచ్చారు కదా అంటని. వాక్యంలో చెప్తారు సేవకులు, దేవదూతలు దర్శనాల్లో వస్తారు, ఇంటికి వచ్చి మాట్లాడుతారు. నమ్మిక ఉన్న వాళ్ళకు సేవకులు చెప్పిన మాట కరెక్టే కదా. నేను ఇంత తాగి నిశల పండుకుంటేవి దేవుడంతా అక్కడికల దేవుడు నన్ను చూసిపోతున్నారు దేవదూతలు కళలు వచ్చి. నేను అనుకున్నా ఇట్లనే తోడ గడుచుకుంటే కష్టాలు ఆపదలు పడుకుని ఇంటికి వచ్చేసినాను. ఇక వచ్చినాక ఇంకా 2 మాటలు ఒక కళ వచ్చినది. ఒక పెద్ద చర్చ్ సంఘము, లక్షల పబ్లిక్లో నేను ప్రార్థన చేస్తున్నా, పండుకున్నా, ఈ కళ చూసుకుంటా. ఇక అది గుర్తుకు రాలేదు. ఇక అట్లే అనుకున్నా. పొద్దుగల మా భార్యకి తిట్టుడు సురేషన్, ఇదే కొడుకుకు, నా కొడుకు పేరు శ్యామ ఉండే పైలే, శ్యామా నువ్వన్న పోయి అడకొచ్చుకోపోరా, నీ కొడుకు తాగబట్టే పడబట్టే నీ తండ్రి, ఇక బిచ్చం అడగడు మీ తండ్రి, మీ అప్పులు బాకులు తెగాయి, మీ లగ్గాలు చేయడు, మీ పెండ్లిలు చేయడు, ఏం చేయడు, అడకపడి తిడుతున్నది. నేనన్నా జర్ర నిలబడు, మొదలకు నా దేవుడి సత్యం కనిపిస్తుంది కానిలే. నిన్న కళలు చూసిన లక్షల మంది వస్తున్నారు నా ముంగల, నేను ప్రార్థన చేస్తున్నా, ఒక చర్చ్ వచ్చింది, నేను కళ చూసిన ఇప్పుడు అన్న. అంటే నా భార్య, అరే శ్యాము ఇంకొక మందు బాటలు తెచ్చిరా, నీ తండ్రి తాగుతాడు, దేవుడు వస్తుందానికి ప్రార్థన చేస్తాడంటే నీకు అనబట్టింది. ఇక నేను నోరు మూసుకొని పండుకున్నట్లే. నిజమే కదా, ఈ తాగుబోతలు ఎవరు దేవుడు వస్తాడా, ఎవరు కరబట్టుకోరు. సరేలే అట్లే పండుకున్నా. ఈ ముద్ర గడిచిపోయినా ఇంకా సాక్షులు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా దర్శనాలు అయినాయి, దేవదూతలు మాట్లాడిన దర్శనాలు ఉన్నాయి, ఇంకా నేను కళలు చూసినవి ఉన్నాయి కూడా, ఆపత్తులు కూడా చూసినవి ఉన్నాయి. అనేక ఇబ్బందులకి వెళ్ళి బయటికి వస్తా అట్లనే గడుస్తా. అక్కడ కొన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ కర్ణాటకం వచ్చేసిన వల్ల మా ఒక పాస్టరు అప్పుడు ఆదివారం రోజు నేను చర్చికి వెళ్ళలే, అప్పుడు ఇల్లు కాడ ఉన్నా. ఆ ఇల్లు కాడ ఉన్న తర్వాత ఈ గుడిసె ఉన్నప్పుడు ఇక మా పాస్టర్ వచ్చింది, ఇదే గుడిసె. ఈ గుడిసె ఉన్నప్పుడు ఈ గుడిసె వేసుకొని నేను బీదర్లో ఉన్నా. ఈ బీదర్లో ఉన్నప్పుడు ఈ గుడిసె కాడికి పాస్టర్ వచ్చాడు. ఈ గుడిసెలలో ఎవరైనా ఉన్నారా దేవుని నమ్మిన వాళ్ళంటే మా భార్యగా చెప్పింది, మా ఇంటి ఆయన ఓతడు చర్చుకు, ఈ బుధం వెళ్ళలేదు అని చెప్పిండు. సరే ఆయన తోలుకరా అంటే ఇక తోలుకొని వచ్చి నాకు ప్రార్థన చేసిండు. ఇక్కడ ఎవరైనా మీరు ఉన్నారా దేవుని నమ్మిన వాళ్ళంటే ఇక్కడ ఉమ్మనవాదలో ఉంటారు, పక్కట ఊరిలో ఉంటారు అని చెప్తే ఇక వాళ్ళకి దొరకపోయినా ఇక ప్రార్థన చేయ మంది వచ్చారు. మాకు చూసి వెళ్ళిపోయట, మాది కూడా అయ్యండి కిరిసన్ అయినట్టు అందరు దూరం వెళ్ళిపోతున్నారు. అయితే వచ్చిన వాళ్ళకి మందికి ఇక ప్రార్థన చేయి అన్నాడు. నాకు ప్రార్థన చేయనీకి రాదు, లేదు చెయ్యి అన్నాడు. వాళ్ళ నెత్తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తక్కడనే వాళ్ళ లోపల దురాత్మలు బయటికి వెళ్ళిపోయినాయి. అందరు కింద పడిపోతున్నారు, దాన ఓడుతున్నారు, కేకలేస్తున్నారు. నేను అదిరిపోయినా, అవురో నేను ప్రార్థన చేస్తే ఇట్లా చేయి పెడితే వీళ్ళు ఇట్టంటికి ఓడుతున్నారు, ఇట్టంటికి దుంకుతున్నారు అంటూ అనుకున్నా. ఇక అయ్యా ప్రార్థన చేసి చెప్పి ఇట్లా దురాత్మలు వెళ్తాయి ప్రార్థన చేస్తా అంటే ఇక చూపించినప్పుడు అట్లే సురువు చేసిన ప్రార్థన చేస్తూ ఉంటే ఇక కింద పడిపోతున్నారు. అద్భుతాలు జరిగిన సురువు అయినాయి. ఇక ఇంటికి వచ్చినాం. ఇంటికి వస్తూ ఉంటే ఇక అది చూసి ఇంటికి రావట్లే, ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకున్నారు నా చేతితోటి. వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి తక్కువ కావాలి. ఇక దవాఖానకు ఒకళ్ళు దొరకపోయి, ఒకళ్ళు లివర్ ఖరాబ్ అయితే, కిడ్నీ ఖరాబ్ అయిపోయిండే, అయ్యా వీళ్ళకి సార తాగి కళ్ళు తాగి ఖరాబ్ అయిపోయినాయి. అయితే ఖరాబ్ అయిపోతే నువ్వు దేవుని మీద విశ్వాసం పెడితే నీకు 3 రోజుల నార్మల్ అయితే గప్పని చెప్పిన నువ్వు నోటికి అది అచ్చనికి వచ్చింది. ఇక చెప్పేసిన 3 రోజుల తర్వాత ప్రార్థన చేస్తే వాళ్ళకు రిపోర్ట్ వేసుకొని నార్మల్ రిపోర్ట్ వచ్చేసినాయి. పూరా కిల్లర్ వాళ్ళ ఇద్దరాల మొగలు బెడ్ మీకలు కూర్చొని ప్రార్థన చేసుకుని తవ కాసుకున్నారు. అయ్యా పేస్లోడు నిమ్మ కాదర దేవుడు మాకు పూర్తి స్వస్థ చేసినాడు, నార్మల్ రిపోర్ట్ అంటని ఆ రిపోర్ట్ చూపించినారు. ఇక అంత ఖుషి అయింది నాకు. ఫస్ట్ అద్భుతది, అబ్బో ఇంత నేను ఏం పెడితే నేను మందులే ఏమిలే కానీ ప్రార్థన చేసి నొప్పులు తగ్గైపోతున్నావు అంటే దేవుడు అట్లా చేసిన అద్భుతాలు. ఇక అంతే కొన్ని రోజులు జరగచ్చినట్లా ఒక మా పాస్టర్ ఒక మీటింగ్ పెట్టాడు. లాస్ట్ నేను ముగుస్తాయి ఇక కొనకు వచ్చిన మా పాస్టర్ అయ్య గారు అమాస నాడు ఈ మాట మంత్ర శక్తులు మంత్రకాల కోసం మీటింగ్ పెడదామంటానని అమాస రోజు ఓ మీటింగ్ పెట్టాడు మా పాస్టర్ అయ్య. నన్ను పిలిస్తే పోయినా. పోతే ఆడ ప్రార్థన చేసినాం. అక్కడ చేస్తుంటే ఒక మంత్రవాది చేసే ఒక ఆడబిడ్డ మొత్తుకున్న పట్టింది. ఏంటికి మొత్తుకుంటున్నా అడిగిన నేను మంత్రం చేసేవాడిని, నేను మంత్రాలు చేస్తాను, నేను నా తప్పు అయింది, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నా పెయిన్ ఎంగలం పడుతున్నది, నేను కాలిపోతున్నా, నేను చచ్చిపోతా, నేను మళ్ళొకసారి నేను మంత్రం చేయను, నేను ఎవరికి ఏమి చెయ్యను, నా తప్పు అయింది అంటున్నది.
అమ్మో, మేము అడగలేదు, ఆమె చెప్తున్నది. ఇక అందరు మంది చూస్తున్నారు, పబ్లిక్. ఇది మంత్రవాది అంట, ఇది మొత్తుకుంటున్నది ఆడబిడ్డ. వాళ్ళ పక్క వాళ్ళు చూస్తే ఏమంటారు? ఇక అయ్యో మాకు వచ్చిపోతుంది మాట. నోరుమయ్యమ్మా, ఏం చేస్తావు? ఒప్పించుకో దేవునికి, వెళ్ళిపో. ఈ దుష్టాత్మ మళ్ళొకసారి పేరు వచ్చి మాట మంత్రం నేర్సకు, మంది నాగం చేయకు. ఎంతమందికి చేసినావు? నేను సురువు నేర్చిన, మా చెల్లెలు నేర్చుకుని వచ్చి మాకు చేసేసింది. నేను ఒక్కటే పిల్లగానికి ఎండబెడుతున్నా, ఇంకా సంపలేదు, కొత్తగా నేర్చుకున్నా. ఈడికెళ్ళి నేను చెయ్య, ఏసాయ పెద్దోడు, నా తప్పు క్షమించంటానని పొలరాడి ముక్కు రాసి కింద పడి బేవస్ అయిపోయింది. ప్రార్థన చేసిన, లేచి కూర్చున్నా, మొక్క నీళ్ళు కొట్టిన, ఆ మొక్కం కడుక్కున్నది, ఆ కుంచెత్తుకున్న పరిగెత్తుకుని వీళ్ళు వెళ్ళిపోయింది. ఇక 3 గంటలు రాత్రి లోపట ఆడ ఉండలేదు, ఇక వెళ్ళి ఉరికిపోయింది. అందరే పల్లనింటి ఆడబిడ్డ. ఇక ఏమైందో ఎవరు అడిగిన మాకు ఎరకలేదు. ప్రార్థన ముగిసినాక ఇల్లు మీదకి పోయినా, గాలి కంటని పండుకున్నా. ఇట్లా కళ్ళు మూసుకొని పండుకున్నా, నా ముంగల ఒక పెయి మీద అంగి లేదు, బట్ట లేదు, ఒక నడి మీద ఒక ఇంత బట్ట ఉన్నది తెల్లగా. పెయి నిండా గాయాలు, ఇట్లా రక్తం కారుతుంది పెయి మీదకి వెళ్ళి. ఈ కాళ్ళకి వెళ్ళి పెయిలకి రక్తం వస్తున్నది, కానీ ఈ బట్టలకి వెళ్ళి రక్తం వస్తుంది బయట కింద, ఇట్లా పారుతుంది కింద. ఆ రక్తం చూస్తున్నా. ఈ జొన్నవాడ ఊళ్ళే ఈ మనిషికి ఇంత ఎందుకు కొట్టాలి నేను అంటున్నా. కలల ఇంతటి కలల ఈ మనిషికి కొట్టాలి కదా అంటే అనుకునేటప్పుడు ఈ నడుము మీదకి వెళ్ళి ఒక పట్టిలాగా పచ్చ కలర్ వచ్చిన, ఆకుపసర కలర్ ఈ నడుమికి వచ్చినప్పుడు ఇదేమి పచ్చ కలర్ వస్తున్నాయా అంటే అనుకున్నా. గైబైపోయి ఆ కళ తీరిపాయి, ముఖం కనిపిలే. నేను ముఖం చూడలే. నిజం చెప్తున్న సత్యం, జోట చెప్పరదు నా తండ్రి దేవుని సత్యం, అబద్ధం చెప్పటం కాము, చెప్పకూడదు. ఈ పెయి నిండా గాయాలు చూసినా ముఖం కనిపించట్లేదు. ఈ కళ ఎగిరిపోయినాక దిగ్గును లేచిన, అమ్మ నా ఏసై వచ్చా కదా అనుకున్నప్పుడు, అప్పుడు ఇది మేలుకైనాక తెలుసుకున్నా, నా ఏసు వచ్చి నన్ను చూసిపాయే కదా, ఏమి చెప్తున్నా చెప్పపాయే కదా అంటానని నేను అనుకున్నా. మా పాస్టర్కి ఫోన్ పెట్టిన, అయ్యా సార్ నా కళలో ఏసయ్య వచ్చి నిలబడిండు అయ్యా ఇప్పుడే అంటున్నా. ఓ చాలా మంచిదే, సంతోషపట్టిండు. ఆడికి వెళ్ళిగా దేవుని నమ్ముకున్న బాప్తిసం తీసుకుంటే అప్పుడు ఆ బాప్తిసం తీసుకున్నా. నాకు ఈ కళలు గుర్తుకొస్తే నాకు ఒక గుర్తుకొచ్చింది. నేను హిందూ ధర్మంలో చాలా పెరమించేవాడిని. నేను దేవస్థానంలోకి అన్ని దేవుళ్ళ పూజ పుష్కర చేసిన, పెరమించిన. ఇప్పటికైనా నాకు ఇబ్బంది లేదు వాళ్ళతోటి. నేను ఎవరికి ఏమన్నా, నేను ఎవరికి ఏం చేయ, ఈ దేవుడు ఖరాబ్, ఆ దేవుడు ఖరాబ్ అనేటోని కాను. నా మనసు మార్చిన దేవుడు, నా హృదయం మార్చిన దేవుడు, ఆ దేవుడే గొప్పవాడు అంటే నేను ప్రకటిస్తున్నా, నా సాక్ష్యం పంచుకుంటున్నా, ఆ దేవునికే నేను ఆరాధిస్తున్నా. నా యేసయ్య నా గుండెలో ఉన్నాడంటే నేను తెలవలే. ఇక నా పూట్లు కూడా చూపించవచ్చున, నా ఎడ మీద పూట్లు కూడా నేను ఇది మీద సూర్యుడు పూటు. సూర్యుడు దేవుడు ఎంత ఎగులు ఉన్నది, అందరికీ కాపాడుతున్న ఎగుల్లా సూర్యుడు అని దేవుడు అని నా సూర్యుడు పూటు ఎడ మీద ఉండాలని పచ్చబడుచుకున్నా. కింద ఆంజనేయుడు ఇట్లా ఉండాలి, సీతగా రామునికి సాత్ ఇచ్చాడు, నాకు మీ సాత్ ఇస్తాడు ఆంజనేయుడు అంటే. నేను ఒక పీర్తి పెరుగుతోటి సూదులతో పొడుచుకొని కూడా డిజైన్ పూట దించి పెట్టుకున్నా. సరే అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ దేవుని పూటని పెట్టుకున్నాను. మరి ఈ చేయి మీద పెట్టుకోలే, ఇక్కడ చేయి మీద పెట్టుకోలే, ఎడమ చేయి మీద ఉండదు దేవస్థానం అంటే. నేను రక్తం కోసుకునికి ఖాళీ పెట్టుకున్న జాగా బిచ్చమనుకొని ఇట్లా పూట్లు చూపించాలి. ఇట్లా నా దేవుడు పే మీద ఉన్నాడు, ఇట్లా నా దేవుని పూజారి ఉందంటానని నేను ఇట్లా కోసుకొని బిచ్చమనుకున్నవాని. ఈ గాయాలు పెద్ద గాయాలు ఉంటాయి, ఇట్లా నాకు కోసుకున్నప్పుడు ఇంత ఎలుపు పడతాయి. ఈ ఏలు కూడా లోపల పోతుండే, రక్తం పెయ్యి అంతా కార్చుకున్నది. ఈ రక్తం ఇదంతా కారి ఈ పెయ్యి నానిపోయితే ఇది ఎందుకంటే పైసలు వసూలు చేయడానికే. ఈ రక్తం చూసి వాళ్ళకి కలకల రావాలి. పైసలు డబ్బు నాకు ఎక్క ఇస్తే నా కడుపు నింపుకుంటా, ఒక జాగా పొలాలు తీసుకుంటా, ఇల్లు కట్టుకుంటా. నా రక్తం పోతే పోయింది కానీ నేను పైసలు సంపాదించుకున్నాలి, నా పిల్లలకు ఆదరణ చేయాలంటున్నాని ఈ కడుపు తిప్పలకు, ఈ పై మీద పూట్లు, ఈ రక్తం కోసుకున్నాడు, కొరడతోనే కొట్టుకున్నాడు, నా కడుపు కోసంకు, నా ఇల్లు కోసం, నా పిల్లల కోసం బతికించుకోవాలంటే ఈ కష్టం నేను తీసుకున్నా. నేను ఇదివరకు దాకా నేను చెప్పినా కదా, నా సాక్షి
నా జీవితం మార్చిన దేవుని వాక్యలో చెప్పిన ఈ వాక్యం ముఖాదర నేను దేవుని తెలుసుకొని నేను మార్గం. ఇది మనిషిని రూపం చేసిన దేవుడు అంటునని, మట్టితో చేసిన దేవుడు అంటని ఈ బొమ్మ. ఇది ఈ వాక్యం విన్న ఆడపిల్లకు తయారు చేసిండంటేనని 21 వచనంలో ఆడపిల్లకు ఒక ఆదాముది పక్కది ఎముక తీసుకొని ఈ బొక్క తీసి మనిషిని తయారు చేసి సృష్టి చేసిన దేవుడు అంటని ఈ వాక్యం విన్న నా హృదయం మార్చుకున్న. నిజమైన దేవుడు మనిషికి తయారు చేసిన దేవుడు ఉన్నాడంటే నేను మార్చుకొని తాగుడు మానేసి దేవుని వైపు తిరిగి నేను ఈ సేవ చేసిన కారణం ఈ వాక్యము కాదున నా జీవితము ఆ తర. నేను పైల ఈ ఏసం కట్టుకున్నది ఇక్కడ. ఇప్పుడు ఈ ఫోటో నాది. ముందుగాల ఈ మొదల జీవితం నాది అట్లా ఉండే. ఇట్లా వేసుకొని ఆ కొరడ నా చేతిలో పట్టుకొని కొట్టుకున్నామని రక్తం కాచామని చేయి మీద కోసుకొని ఈ గాయాలు కోసుకొని ఈ రక్తం తీసావని అట్లా బట్ట కట్టుకొని రక్తం కోసుకున్నావని ఈ తర ఉన్నోని నా జీవితము ఈ తర రూపము మార్చిన దేవుడు నా యేసయ్య. ఈ పూట నాది, ఈ పూటవి నాదే. ఇట్లా ఉన్న మార్చి ఈ తరికైనా ఇదొక డిరాస్, అప్పుడు ఇదొక డిరాస్, ఇది నాదే. ఈ పూట నాదే, ఈ పూట నాదే, ఇదొకటి ఇది నాది. 3 పూట్లు అనిపిస్తున్నాయి కదా, ఇది నాదే.